ఈ చివరి సెషన్కి వచ్చేసరికి చాలా మంది ఎప్పుడు వెళ్ళిపోదామా అని చెప్పేసి వస్తూ ఉంటారు, జైల్లో ఖాళీ అవుతూ ఉంటాయి. కానీ చివరిలోనే చాలా ఇంపార్టెంట్ సెషన్స్ కూడా ఉంటాయి. సో సినిమా క్లైమాక్స్ చూస్తేనే మనకు సినిమా అర్థమైంది. స్టార్టింగ్లో సినిమా ఏముంటుంది అని చెప్పేసి ఏదన్నా కూడా క్లైమాక్స్ చూస్తేనే సినిమా యొక్క పూర్తి చివరి విషయం తెలుస్తుంది. సార్ నో ఆర్ యు ఎక్సైటెడ్? ఉమెన్ ఎంపవర్మెంట్ ఎక్కువ అనుకుంటున్నాను. ఎస్, ఒకసారి మీరు ఓ వేసుకుంటారా? థ్యాంక్ యూ. సో వీళ్ళని ఒకసారి మనం మించవచ్చు అనుకుంటా. మనం తక్కువ మంది ఉన్నా కూడా మనం కూడా మించవచ్చు. ఎస్, థ్యాంక్ యూ. మించలేదండి. సో ఈరోజు చాలా మంది కొత్త వాళ్ళు కూడా వచ్చారండి. అద్భుతమైన సెషన్స్ జరుగుతూ ఉన్నాయి. మంచి డిసిషన్ తీసుకొని కొత్త వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో మీ జీవితాన్ని కూడా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కొత్తవరకు నేనంటే ఎంతో తెలియదు కాబట్టి, సో మై సెల్ఫ్ వచ్చేసి అశోక్ అండి. సో వినపడుతుందా వాయిస్ అందరికి? పెంచాలా? ఎస్. సో మై సెల్ఫ్ వచ్చేసి అశోక్ అండి. సో బేసికలీ నేను ఒక ఫోటోగ్రాఫర్ని. సో ఫోటోగ్రఫీ రంగంలో 12 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. సో 12 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో సాధించింది జస్ట్ ఇక్కడ 5 నుంచి 6 సంవత్సరాలలో సో మనం ఇక్కడ అచీవ్మెంట్ చేసినాం. సో అది దేని త్రూ అంటే ప్రెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్. సో ఈ ఆపర్చునిటీ ద్వారా సో ప్రతి ఒక్కరికి కూడా ఈ అవకాశం వస్తుంది. కానీ ఇందులో అందరూ సక్సెస్ అవుతారా అంటే, సో ఎవరైతే ఈ బిజినెస్లో కమిట్మెంట్ అండ్ కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తారో సో వాళ్ళకి విజయం అనేది ఎప్పటికీ కూడా వాళ్ళతోనే ఉంటుంది. సో ఇక్కడ ఏదైతే మైనస్, సో మన వర్క్లో ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చి సో ఆ వర్క్ని మనం సరిగ్గా చేయలేనప్పుడు సో రిజల్ట్ అనేది మనం తీసుకోలేము. సో డిఫరెన్స్ అంతే. సో సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ సో రెండూ ఉన్నాయి. సో ఎంతమందికి సక్సెస్ కావాలి, సక్సెస్ అవ్వాలని ఎంతమందికి ఉంది. ఏ పని చేసినా కూడా ఏ పని చేసినా కూడా అందులో ప్రతి ఒక్క వ్యక్తి ఆ చేసే పనిలో సక్సెస్నే కోరుకుంటాడు, ఫెయిల్యూర్ కోరుకుని అయితే ఆ పని అయితే స్టార్ట్ చేయాలి. కానీ చేస్తున్న పనిని కరెక్ట్గా చేయకపోయినా, ఆ పనిని అర్థం చేసుకోలేకపోయినా, అర్థం కాకపోయినా సో ఫెయిల్యూర్స్ కూడా చూడాల్సి వస్తుంది. సో మనం కూడా కొంతమంది సక్సెస్లో ఉన్న వ్యక్తులను కూడా మనం చూస్తూ ఉంటాం. సో ఇక్కడ సక్సెస్ ఫెయిల్యూర్కి రెండు కూడా మన దగ్గరే ఉన్నాయి. సో మనం తీసుకున్న డిసిషన్ సక్సెస్ ఉన్న వ్యక్తికి ఒక రకంగా, ఫెయిల్యూర్లో ఉన్న వ్యక్తికి ఒక రకంగా ఇక్కడ మార్కెటింగ్ ప్లాన్ అనేది డిజైన్ చేయాలి. ప్రతి ఒక్కరికి సమానమే కాబట్టి ఇక్కడ మనం చేసే పనిలోనే మనకు వ్యత్యాసం ఉంది. మనం చేసే పనిని మార్చుకోగలిగితే సో ఎవరైనా సక్సెస్ అవ్వచ్చు. సో మీకు ఇక్కడ కనబడుతుంది. సో నా చెక్ వచ్చేసి 10 lakhs చెక్. సో అచీవర్ వెస్టేజ్లో 10 లక్షల రూపాయల చెక్ తీసుకున్నా. చెప్పండి, ఈ వెస్టేజ్లోకి నేను ఈ బిజినెస్లో స్టార్టింగ్ 30,000 రూపాయలు కోసమే వచ్చాను. కేవలం 30,000 రూపాయలు. ప్రతిరోజు ఒక 1000 రూపాయలు సంపాదిస్తే ఈ బిజినెస్ ద్వారా చాలా చాలా హ్యాపీ అని చెప్పేసి అలా డిసిషన్ తీసుకొని వచ్చాను. సో ఇక్కడ 10 లక్షల చెక్ కూడా తీసుకోవడం జరిగింది. సో నేను అనుకున్న దానికంటే ఎన్ని రెట్లు ఎక్కువ వచ్చింది, 30 నుంచి 35 రెట్ల ఇన్కమ్ అనేది ఎక్కువగా వచ్చింది. సో వెస్టేజ్ ఇవ్వడానికి ఎంతైనా ఇవ్వగలుగుతుంది, కానీ తీసుకునేది మన దగ్గర ఉండాలి. సో దానికోసం మనం ఏం పని చేయాలి. సో పని చేసుకుంటూ వెళ్తూ ఉంటే 100% వస్తుంది. సో ఈరోజు చూడండి, సో ఇక్కడ మీకు కనబడుతూ ఉంది కదా. సో ఇక్కడ ఏం కనబడుతూ ఉంది, కెమెరా కనబడుతూ ఉంది. ఒకప్పుడు ఫోటోగ్రాఫర్లు ఎలా ఉంటుండే, ఫోటోగ్రాఫర్లే వీడియో తీయాలా, ఫోటో తీయాలా సార్. కానీ ఇప్పుడు ఈరోజు నేను మాట్లాడుతుంటే ఇది ఎటు వెళ్తే అటు తిరుగుతుందా లేదా, తిరుగుతుందా? మనిషి అవసరం అతనికి. మనుషులు లేని పనులు రాబోయే రోజుల్లో జరుగుతూ ఉంటాయి. మనుషులు లేని పనులు, మనుషులు లేకుండా బయట పనులు చేయొచ్చు, మనుషులతోనే చేసే పని డైరెక్షన్. దీన్ని గమనించగలిగితే మీ ఫ్యూచర్ చాలా బాగుంది. ఓకే, అర్థమవుతుందా? ఇప్పుడు నన్ను ట్రాక్ చేస్తూ ఉంది. సో నేను చాలాసార్లు మన లీడర్స్కి ఇచ్చాను. సో నేను ఫోటోగ్రాఫర్ కాబట్టి సో ఒక్కరు తీసేది, తలకాయ లేకుండా తీసాను, కాళ్ళు లేకుండా కూడా తీసాను. సో ఏమన్నా సరే సరే తీసి వస్తుంది, నీకన్నా అనొస్తుంది అన్నాను కదా. సో ఇప్పుడు ట్రాక్టర్స్ పెట్టుకున్నాను.
సో ఇప్పుడు నేను ఎటు వెళ్ళినా కూడా నేను ట్రాక్ చేస్తాను. ఓకే, ఇప్పుడు హ్యాపీ కదా, నాకు ఎవరితో సంబంధం లేదు, నా వీడియో నాకు వచ్చేస్తాను. సో రాబోయే రోజులలో ఇలాంటి బిజినెస్ జరగబోతా ఉన్నాయి, మనుషులతో సంబంధం లేకుండా బిజినెస్ జరిగిపోతా ఉన్నాయి. కానీ అందులో మనం అప్పుడు ఇబ్బంది పడే బదులు ఇప్పుడు ఉన్న అవకాశాన్ని కరెక్ట్గా అర్థం చేసుకొని స్టెప్ బై స్టెప్ సో ఇక్కడ ఎవరికైనా సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది. సో ఆ ప్రాసెస్ మనం కరెక్ట్గా ఫోకస్ చేయగలిగితే, ఎదుటి వ్యక్తికి అర్థం చేయించగలిగితే ఇక్కడ సక్సెస్ తీసుకుంటాం. సో అలా అర్థం అయ్యింది కాబట్టి ఈరోజు 10 లక్షల చెక్ కూడా తీసుకోగలిగినా మీ ముందు మాట్లాడగలుగుతారు. సో మీ అందరికి కూడా అలాంటి చెక్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటా. కానీ నేను కోరుకున్నంత మాత్రం జోడిస్తారా? చెప్పండి. అందరి కోసం నేను ప్రతిరోజు కొబ్బరికాయలు కొడతాను చేస్తే, దేవుడికి దండం పెట్టినా, ఉపవాసాలున్నా, నియమిత ఇష్టంతో పూజలు చేసినా ఇంట్లో డబ్బు రాదు. డబ్బు రావాలి అంటే పని చేయాలి. మీరు చేసే పనిలో డబ్బు లేని చోట మీరు ఎంత పని చేసినా కూడా డబ్బు రాదు. మీరందరూ పని చేయట్లేదు, అందరూ పని చేస్తూ ఉన్నారు. ఏదో ఒక దాంట్లో, ఏదో ఒక రంగంలో మీరు పని చేస్తూ ఉన్నారు. కానీ మీకు వస్తున్న ఇన్కమ్ సో ఎంత ఉంది? కష్టపడుతున్నారు, పొద్దు నుంచి రాత్రి వరకు కష్టపడుతున్నారు, కానీ మీకు కావాల్సినంత ఇన్కమ్ రావట్లేదు. వచ్చిన దాంట్లో అడ్జస్ట్మెంట్ చేసుకొని లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉన్నారు. సో కాబట్టి మీకు కావాల్సినంత ఇన్కమ్ రావాలి అని అంటే సో అది ఓన్లీ వెస్టేజ్ ఆపర్చునిటీ ద్వారా మాత్రమే సాధ్యం. సో ఎందుకంటారా, ఇక్కడ ఎలాంటి క్వాలిఫికేషన్ లేదు. సార్ ఆడవాళ్ళు ఎవరైనా చేయొచ్చు. సో జెండర్తో సంబంధం లేదు, కులంతో అస్సలు సంబంధం లేదు, ఎవరైనా చేయొచ్చు. జస్ట్ మన కాన్సెప్ట్ అర్థమైంది. సో అర్థం చేసుకోవడానికి చాలా మంది ప్రయత్నం చేయాలి. ఈ బిజినెస్ కాన్సెప్ట్ అర్థం అయ్యిందా వన్స్, సో మీ సక్సెస్ ఎవరు అవ్వాలి. సో కాబట్టి ఈరోజు మంచి డిసిషన్ తీసుకుని వెళ్ళండి మీరు. ఇందులో నేను కొన్ని పాయింట్స్ చెప్తాను, సో ఒకసారి మీరు గమనించండి. లీడర్షిప్ మీటింగ్ కాబట్టి నేను చెప్తున్నాను. సో కొత్త వాళ్ళు కూడా ఒకసారి ఫోకస్ చేయండి. సో చేంజ్ యువర్ లైఫ్ యువర్ సెల్ఫ్. సో మీ జీవితాన్ని మార్చుకోవడానికి సో నేను కోరుకుంటే మారదు, మీ లైఫ్ని మార్చుకోవడానికి మీరు కష్టపడాలి. ఎసార్నో? సో మనం అలా కష్టపడాలి అంటే మనం ఎట్లా పని చేయాలో ఒకసారి గుర్తించాలి. మీరు ఒక 2 పోస్టర్లు కనబడుతున్నాయి కదా, కనబడుతున్నాయి, అందరికి కనబడుతున్నాయి. అక్కడ ఫస్ట్ పోస్టర్ కి సెకండ్ పోస్టర్ కి ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఏముంది డిఫరెంట్? ఏముంది? ఫస్ట్ పోస్టర్ లో టుడే పోస్టర్ లో డిఫరెన్స్ ఏముంది సార్? అంటే ఈ ప్రొజెక్టర్ ప్రాబ్లం, కానీ ఫోటోలో ఏమైనా డిఫరెంట్ కనబడుతుందా? ఏమి లేదా? నేను ఒక డిఫరెంట్ చూపిస్తాను, ఒకసారి గమనించండి. అంటే మీకు సరిగ్గా కనబడకపోతే చెప్తాను, అక్కడ నుంచి కనబడుతుందో లేదో. ఫస్ట్ ఫోటోకి సెకండ్ ఫోటోకి ఈ వ్యక్తి తల మీద ఏమీ లేదు, ఈ వ్యక్తి తల మీద ఏదో ఉన్నట్టు కనబడుతుంది సార్. కనబడుతుందా? ఒకప్పుడు చదువుకోలేదు, ఒకరి కింద పనిచేసినాం. ఈరోజు ఏం చేస్తున్నామంటే అదే పని చదువుకొని చేస్తాం. అంటే మన పైన ఒక క్వాలిఫికేషన్ అనే టోపిని పెట్టుకొని మనం పనిచేస్తూ ఉన్నాం. అందులో లైఫ్ ఏం మాత్రం ఒకరి కింద పని చేస్తే డబ్బు సంపాదించలేము, నీ గురించి నువ్వు పని చేయగలిగితే మాత్రమే డబ్బు సంపాదించలేము. నీ గురించి నువ్వు ఒకరికి పనిస్తే సో డబ్బు వస్తుంది తప్ప, నువ్వొకరి కింద పని చేస్తే ఇది ఎలాంటిది కూడా డబ్బు రాదు. ఓన్లీ నీడ్స్ మాత్రమే ఫుల్ఫిల్. మీరు గమనించండి, ఇప్పటి వరకు మనం చేస్తున్న పనిలో నీడ్స్ ఫుల్ఫిల్ అవుతున్నాయా, డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతున్నాయా? నీడ్సే కదా. మరి డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలి అంటే చేస్తున్న పనిని కూడా మనం మార్చాల్సి ఉంటుంది. సో అప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవుతాం. సో ఇక్కడ చూడండి, వర్క్కి మనం ఎక్కువ టైం ఇస్తూ ఉన్నాము, చిన్న టైం లైఫ్ ఇస్తూ ఉన్నాం. గ్రీన్ కలర్ సర్కిల్లో ఉన్నది చిన్న టైం, వర్క్ మాత్రము మనము ఎక్కువ చేస్తూ ఉన్నాం. సో రెండో దాంట్లో చూడండి, లైఫ్ ఎక్కువగా ఉంది, వర్క్ తక్కువగా ఉంది. సో ఇందులో ఏది ఉంటే హ్యాపీగా ఉంటాం? ఫస్ట్ దాంట్లో ఉంది బాగుందా, లేదంటే ఇక్కడ రైట్ సైడ్ లో ఉన్నది బాగుందా? కొద్దిగంత పని చేసి ఎక్కువ లాభాన్ని పొందితే బాగుంటుందా, లేదంటే ఎక్కువ పని చేసి కొద్దిగంత లాభాన్ని తీసుకుంటే బాగుంటుందా? కొద్దిగంత పని అంటే మన బిజినెస్ లో 1 నుంచి 2 సంవత్సరాలు గట్టిగా వర్క్ చేస్తే లైఫ్ టైం ఇన్కమ్ తీసుకునే అవకాశం మీ బిజినెస్ లో ఉంది. కానీ 2 సంవత్సరాలు చాలా హార్డ్ వర్క్ చేయాలి. సో అలా చేసిన వ్యక్తులకి మనీ అనేది మీ వెనకాల వస్తుంది. మనీ కోసం మనం పరిగెత్తడం కాదు, మనీ మీ కోసం పరిగెత్తా ఉంటుంది. ఈరోజు మాకు 10వ తారీఖున రాగానే అకౌంట్లో డబ్బులు పడిపోతుంది.
మనీ మా కోసం వస్తుంది, పని చేయకుండా కూడా. ఇంతకుముందే సలీం సార్ చెప్పారు. సో వాళ్ళ ఇంటికి వెళ్ళాను, సలీం సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ మదర్కి ఇక్కడ వాటర్ పడి కాలిపోయి అక్కడ ఆపరేషన్ అయింది. ఒక నెల రోజుల నుంచి వాళ్ళ అమ్మకి సేవ చేస్తూ ఉన్నాడు సలీం సార్. బయటకు ఎక్కడ ప్రోగ్రామ్స్ పెట్టుకోలేదు. ఇప్పుడు జస్ట్ మన ప్రోగ్రామ్ కూడా ఖాళీ ఉంది అంటేనే తీసుకున్నాం. సో ఒక నెల నుంచి సార్ ఏ వర్క్ లేదు. అంతకుముందు కేరళ ట్రిప్ చేశాడు, చూశారు కదా. ఈ 2 నెలలు ఆయన ఎంజాయ్ చేసిండు, వాళ్ళ అమ్మతో వాళ్ళకి ఉన్నాడు. కానీ ఆయన 10వ తారీఖు నాడు ఇంకో అకౌంట్లో డబ్బులు పడిపోయింది. సో పని చేయకుండా పడిపోయింది. అంటే ఈయన మనీ కోసం పరిగెత్తట్లేదు, మనీ తన కోసమే వస్తా ఉంది ఈరోజు. అది ఎక్స్టైజ్ స్టార్ట్ అయింది. ఒకప్పుడు డ్రైవింగ్ చేసుకుంటూ పొద్దున్న నుంచి రాత్రి వరకు ఎంత డ్రైవింగ్ చేసినా అప్పులలోకి వెళ్ళిపోయింది తప్ప సో ఆస్తులు సంపాదించలేదు. కానీ ఈరోజు ఆస్తులు సంపాదించగలుగుతా ఉన్నాం. సో బికాస్ ఓన్లీ మన ఆపర్చునిటీ కాదు. సో కాబట్టి మన ఆపర్చునిటీలో ఏముంది అంటే పని కొద్దిగానే ఉంటుంది, ఫలితం పెద్దగా ఉంటుంది. కానీ ఈ కొద్దిపాటి పనిని 1 నుంచి 2 సంవత్సరాలు కన్సిస్టెన్సీగా చేయాలి. సో అలా చేసిన వ్యక్తులకి సక్సెస్ వస్తుంది అండ్ టీం వర్క్ కాబట్టి. సో నెక్స్ట్ సార్, సో ఇక్కడ ఒక పిక్చర్ కనబడతా ఉంది. హౌ యూ సీ ద వరల్డ్ డిపెండ్ ఆన్ హౌ యూ లుక్. ఇప్పుడు ఇద్దరు పెయింటింగ్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో ఇద్దరికి చూపించిన పిక్చర్ ఒకటి అక్కడ. సో ఒక వ్యక్తి మాత్రము రైట్ సైడ్ ఉన్న నేచర్ ని అతను డ్రా చేస్తూ ఉన్నాడు. ఇంకొక వ్యక్తి ఇన్నర్ సైడ్ ఉన్న ఆ యొక్క ఏదైతే రాడ్స్ ఉన్నాయో రాడ్స్ డ్రా చేసాడు. మరి ఇద్దరు చూసేది ఒకటే అయినప్పుడు ఒక వ్యక్తి ఇవేందుకు డ్రా చేసిండు, ఒక వ్యక్తి అదెందుకు డ్రా చేసిండు? చూసే విధానంలోనే లోపం ఉంది. సో వెస్టేజ్ ఆపర్చునిటీ కూడా అంతే. కొంతమందికి సరిగ్గా మైండ్లోకి ఇన్పుట్ అవ్వదు అనమాట. సో ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తాయి అంటే వాళ్ళకి గదే ఒకటి చేస్తారా, మనుషులకు వాళ్ళకి వీళ్ళకి బతిలాడాలా, చెయ్యాలా, సబ్బులు షాపులు అవ్వాలా. సో ఇవన్నీ వాళ్ళకి కనబడతాయి. ఇంకొంతమందికి ఏంటంటే డ్రీమ్స్ కనబడతాయి. అది ఈ ఆపర్చునిటీ ద్వారా నిజంగా సక్సెస్ అయితే ఏమొస్తుంది, నా ద్వారా ఇంకొంతమంది సక్సెస్ అవుతారు, నా డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి, సో నా ఫ్యామిలీకి సెక్యూరిటీ ఇన్కమ్ వస్తుంది. సో ఇవి కొంతమంది చూస్తారు. సో అట్లా ఇక్కడ మీరు చూస్తే కనుక ఈ బిజినెస్ లో టైం, మనీ, సెక్యూరిటీ అండ్ హెల్త్ ఇది కామన్ పాయింట్ అన్నమాట. ఎక్కడ మీరు పనిచేసినా కూడా ఇవేవి కూడా బయట చేస్తే రావు. ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్ లో మాత్రమే సాధ్యం. సో ఇవి నాకు కనబడినాయి. నాకు ఫస్ట్ టైం ఏదైతే ప్లాన్ అయిన తర్వాత సో నాకు ఒక యాక్సిడెంట్ అయింది. నేను ఫోటో స్టూడియోలో ఉన్నాను. సో యాక్సిడెంట్ అయినప్పుడు ఏదైనా జరగడానికి జరిగితే సో ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? నా ఫోటో స్టూడియో నాకు అన్నం పెట్టేది కాదు, ఎందుకంటే అది సింగిల్ వర్క్. సో ఆ టైంలో ఆ పాయింట్ ఏదైతే ఉందో ఈ ప్లాన్ విన్న తర్వాత ప్యాసివ్ ఇన్కమ్ 3 తరాలకు ఇన్కమ్ వస్తుంది అంటే నాకు కనెక్ట్ అయింది. డబ్బు ఎక్కువ సంపాదించవచ్చు అన్నది ఉంది, అది కనెక్ట్ అయింది. సో టైం మీ చేతులలో ఉంటుంది, కింద మీరు పని చేయాల్సిన అవసరం లేదు, అది కనెక్ట్ అయింది. అండ్ మంచి ఆరోగ్యం వస్తుంది, ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి, సో అది కనెక్ట్ అయింది. సో అవన్నీ కనెక్ట్ అయినాయి. 30,000 రూపాయలు ఇన్కమ్ వస్తే చాలు అని చెప్పేసి ఈ బిజినెస్ లో వస్తుంది. సో ఇవి నాకు కనబడినాయి. మరి మీ అందరికీ కూడా ఏం కనబడుతుంది? వెస్టేజ్ అంటే ఏం కనబడి మీరు ఆపర్చునిటీ తీసుకున్నారు. సో అది క్లారిటీ ఉండాలి. సో మీకంటూ ఏదైతే క్లారిటీ ఉందో, మీరు దేనికోసం అయితే ఆపర్చునిటీ తీసుకున్నారో అది మీ ఇంట్లో పోస్టర్ రూపంలో ఉండాలా. పోస్టర్ రూపంలో ఉంటేనే అది మీ డ్రీమ్. పోస్టర్ లో లేదు అంటే సో అది మీ డ్రీమ్ కానే కాదు. ఎందుకంటే మీరు ఎక్కడో ఒక చోట అది కావాలి అనుకుంటున్నారు, కానీ అచీవ్మెంట్ చేయాలనుకోవట్లేదు. అచీవ్మెంట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మీ ఇంట్లో కనబడాలి. మీరు మర్చిపోయినా మీకు తెలిసిన వ్యక్తులు, మీ ఇంట్లోకి వచ్చిన వ్యక్తులు వాళ్ళు చూసైనా ఈ డ్రీమ్ రాసిన కదా ఎప్పుడు వస్తుంది అని చెప్పి వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని గుర్తు చేయాలి. అలా చెయ్యాలి అంటే అది మీ ఇంటి ముంగట మీ హాల్లో కనబడాలి, 10 మంది కనబడేటట్టు. అట్లా రాసుకోగలిగితేనే అది డ్రీమ్. సో అట్లా ఎంతమంది రాసుకున్నారా? నిజంగా రాసుకున్నారా? ఎస్, రాసుకున్న వాళ్ళందరికీ సో కంగ్రాచులేషన్స్ అండి. రాసుకున్న అందరూ కూడా రాసుకోండి. ఈరోజు సార్ చెప్పిన మెయిన్ ఇంపార్టెంట్ డ్రీమ్స్ చెప్పాడు కదా, ఒక 5 డ్రీమ్స్ మీరు నోట్ చేసుకోండి. మీకు ఏమేమి కావాలి, ఖచ్చితంగా ఈ లైఫ్లో ఏమేమి కావాలి అనేది నోట్ చేసుకోండి. వాటి కోసం మీరు వెస్టేజ్ని చేయండి, ఇంకా వేటి కోసం కాదు. మీరు రాసుకున్న డ్రీమ్స్ కోసమే వెస్టేజ్ని మీరు ప్లాన్ చేయండి. సో నెక్స్ట్ సార్, సో మోస్ట్ పీపుల్ డు నాట్ బిలీవ్ వాట్ దే విష్ ఫర్. సో చాలా మందికి ఇక్కడ బిలీవ్ అని ఉందా? బిలీవ్ అంటే నమ్మకం. వెస్టేజ్లోకి వచ్చారు కానీ వస్తుందో రాదో, బిజినెస్ అయితే స్టార్ట్ చేసేది కానీ నాకు వస్తుందో రాదో, ఆయనకైతే వచ్చింది, ఆయన లక్షలు వస్తుంది కాబట్టి చెప్తున్నాడు, మరి నాకు వస్తాయా? బిజినెస్ అయితే సైన్ అప్ చేశారు, బిజినెస్లోకి వచ్చి ప్రోడక్ట్ తీసుకున్నారు, కానీ డౌట్, మైండ్లో డౌట్ ఉంది. అంటే నమ్మడం అనేది పూర్తిగా నమ్మలేదు. నమ్మితే పూర్తిగా నమ్మాలి, దీని మీద పని చేయాలి.
సగం నమ్మకంతో మనం చేసామనుకోండి, ఎదుటి వ్యక్తికి మనం కాన్ఫిడెంట్గా చెప్పాలి. సో ఒక వ్యక్తి ఉన్నాడు, సో వాళ్ళ ఊర్లో వానలు పడట్లేదు, సో దేవునికి ప్రార్థించడం అనేది స్టార్ట్ చేశారు. సో దేవునికి ప్రార్థిస్తే వానలు పడతాయని చెప్పేసి నమ్మకం. కానీ ఆ నమ్మకం ఉన్న వ్యక్తులలో ఒక వ్యక్తి మాత్రం గొడుగు పట్టుకొని మరీ వెళ్ళింది. సో వాళ్ళకి నమ్మకం ఉంది, వీళ్ళకే నమ్మకం ఉంది. కానీ ఈయన ఎలా నమ్మిండు? ఖచ్చితంగా నేను దేవుడిని కోరుకున్నా వాన ఖచ్చితంగా పడుతుంది అని గొడుగు ముందు తీసుకెళ్ళింది. సో ఇలాంటి నమ్మకం అనేది ఉండాలి. అర్థమవుతుందా? సో ఈ బిజినెస్లో 100% డబ్బులు వస్తాయి, కానీ ఏం చేస్తే వస్తాయి, ఏం జరిగితే వస్తాయి. ఈరోజు మనం ఒక షాప్ పెట్టాం, ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షల రూపాయలు పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక షాప్ పెట్టారు. సో ఇప్పుడు షాప్ పెట్టిన షాప్లో కస్టమర్ వచ్చి కస్టమర్ ఆ ప్రోడక్ట్ కొనుక్కుంటే ప్రాఫిట్ వస్తుందా? లేదంటే షాప్ ఓపెన్ చేసిన అందులో కూర్చున్న కస్టమర్ ఎవరు రావట్లేదు అట్లా ప్రాఫిట్ వస్తుందా? కొనుక్కుంటే ప్రాఫిట్ వస్తుంది కదా. సో ఇప్పుడు మన బిజినెస్ కూడా మనం ఓపెన్ చేసినాం, స్టార్ట్ చేసినాం, ప్రొడక్ట్స్ కొనుక్కున్నాం, ఇక మనం ఎవరికి చెప్పకపోతే బిజినెస్ అవుతుందా? ఒకరో ఇద్దరు అంటే బిజినెస్ అవుతుందా? మనం చేస్తూ వెళ్తూ ఉంటే బిజినెస్ ఆటోమేటిక్గా అవుతూ ఉంటుంది. సో కాబట్టి ఫస్ట్ మనం నమ్మాలి. సో అండ్ మీ యొక్క రిజల్ట్ గురించి కూడా మీకు ఖచ్చితంగా డౌట్స్ ఉండకూడదు. సో ఇక్కడ మీరు గమనించండి, 2 పిక్చర్స్లలో ఇద్దరు రన్నింగ్ రేస్లో పాల్గొన్నారు. ఒకరు ముంగట, ఒకరు వెనుక ఉన్నారా? ఇద్దరికి లైనింగ్ ఒకటే కదా. కానీ ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు? తన యొక్క గోల్ ఏదికైతే తను రీచ్ అవ్వాలో, ఏదైతే సాధించాలో అది మైండ్లో ఊహిస్తూ ఉన్నాడు. ఇంకొక వ్యక్తి ఏమో ఆలోచన చేస్తున్నాడు అంటే మధ్యలో పెట్టిన మిస్టేక్స్ ఏవైతే అడ్డంకులు ఉన్నాయో వాటికి తట్టి పడిపోతే, నేను రీచ్ అవ్వకపోతే అని ఆయన మైండ్లో డౌట్ ఉంది. అర్థమవుతుందా? ఇక్కడ ఇద్దరికి సక్సెస్ కావాలని పరిగెత్తడానికి స్టార్ట్ చేశారు, కానీ అవుట్కమ్, సో రిజల్ట్ని ఆలోచన చేసే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, ప్రాబ్లమ్స్ని ఆలోచన చేసే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. పరిగెత్తడానికి అయితే రెడీగా ఉంటాడు. సో వెస్టేజ్లో కూడా మీరు స్టార్ట్ చేసిన తర్వాత పని చేస్తున్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, రావాలందా? 100% ₹1,00,000 ఇలా అందరికీ వస్తాయి, కానీ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఒకనొక సిచ్యువేషన్లో బిజినెస్ పక్కన పెట్టేద్దాము అన్న సిచ్యువేషన్ కూడా వస్తుంది. వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? అక్కడ నిలబడాలి. సో ఎందుకు నేను బయట బిజినెస్ని పక్కన పెట్టాలి? బిజినెస్ని పక్కన పెడితే నేను నెక్స్ట్ ఏం చేయాలా? సో నెక్స్ట్ ఇంకో దగ్గరికి వెళ్ళి పని చేయాలా? ఆ పని చేస్తే ఆ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయ్యేంత పని ఉందా? లేదు. కష్టమైనా ఇక్కడే ఇంకా ప్రయత్నం చేద్దాం. సో అని అక్కడ ఆయన స్ట్రాంగ్గా నిలబడగలిగితే సో సక్సెస్ రావచ్చు. సో చాలా మంది స్కిప్ అయ్యింది ఇక్కడనే. ఒక 3 నెలలు పనిచేసారు, 6 నెలలు పనిచేసారు, 1 ఇయర్ అవుతుంది, వాళ్ళకి అనుకున్నట్టుగా టీం రాలేదు. వాళ్ళకి అనుకున్నట్టుగా టీం రాకపోతే ఫెయిల్యూర్ కాదు, మీకు టీం రాలేదు అంతే. టీం వస్తుంది కష్టపడితే, ఇంకా నెక్స్ట్ ఇయర్ కష్టపడు, ఆ నెక్స్ట్ ఇయర్ కష్టపడు, ఆ నెక్స్ట్ ఇయర్ కష్టపడు, వచ్చేంత వరకు కష్టపడు. సో కష్టపడచ్చా లేదా? ఇక్కడ అదనంగా ఏమైనా డబ్బులు పెడుతున్నామా? ఏమీ పెట్టలేదు. రైట్ వేలో పని చేయి, వచ్చే రోజు సక్సెస్ వస్తుంది. దానికోసం ఏదో చేయాలన్నట్టు ఏం లేదు. మీరు పని కరెక్ట్గా చేసుకుంటూ పోతే ఫలితం వస్తుంది. సో అవుట్కమ్ మాత్రమే చూడాలా, అంటే రిజల్ట్ మాత్రమే, మీ యొక్క గోల్ మాత్రమే మీరు దృష్టిలో పెట్టుకుని మీరు పని చేయాలా. మధ్యలో వచ్చే అడ్డంకులు, ఒక వ్యక్తి వచ్చిండు వెళ్ళిపోయిండు, ఆయన జాయిన్ అయ్యిండు, ఆయన ప్రోడక్ట్ కొనుక్కోలేదు, సో ఆల్రెడీ నా టీంలో డైరెక్టర్ పొజిషన్లో ఉన్నాడు, ఆయన ఇప్పుడు పని చేయట్లేదు. సో ఇవన్నీ అవసరం లేదు. నువ్వు పని చేయడానికి రెడీ ఉన్నావా లేదా? నువ్వు పని చేయడానికి రెడీ ఉన్నావు కాబట్టి నువ్వు 0 నుంచి స్టార్ట్ చేసినావు. నీ 0 నుంచి స్టార్ట్ చేసిన బిజినెస్లో కొంతమంది బిజినెస్లోకి వచ్చారు. ఈరోజు వాళ్ళ తలరాత బాగలేదు, 10 రోజులు ఆగొచ్చు, టెస్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మనం కొత్త పనిని ఆపకపోతే మన సక్సెస్ అనేది ఎవ్వరూ అవ్వలేదు. సో కాబట్టి మనము కరెక్ట్గా ఫోకస్ చేసుకోవాలి. 1 to 2 years. నెక్స్ట్ సార్. సో ఎవ్రీ మార్నింగ్ యూ హ్యావ్ 2 choice. సో ఒక వ్యక్తికి కంటిన్యూ టు స్లీప్ విత్ యువర్ డ్రీమ్స్. సో కళలో కొంతమంది డ్రీమ్స్ ఉంటాయి, సో అవి ఎప్పటికీ నిజం కావు. ఎందుకంటే నాకు అది కావాలి, ఇది కావాలి, కానీ బెడ్ మీదకి వెళ్ళి ఇవ్వట్లేదు. కొద్దిగా దాకా బెడ్ మీదే పడుకుంటా ఉన్నాడు, పనిలోకి వెళ్ళట్లేదు, కానీ డ్రీమ్స్ మాత్రం పెద్దగా ఉన్నాయి. నాకు అది వస్తే బాగుండు, ఇది వస్తే బాగుండు. సో ఆయనకు అది వచ్చింది, ఇది వచ్చింది, సో ఇవన్నీ నాకు కూడా కావాలి, కానీ నేను బెడ్ మీదకి వెళ్ళి ఇవ్వట్లేదు. కానీ ఇంకో వ్యక్తి ఉన్నాడు, ఆయన ఏదైతే కావాలి అని అనుకుంటున్నాడో దానికోసము ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. పొద్దున్నే లేస్తూ ఉన్నాడు, తన పని ఏంటో తను షెడ్యూల్ చేసుకొని వర్క్లోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. సో ఇద్దరికి సక్సెస్ వస్తుందా? ఈ బెడ్ మీద అనుకున్న సక్సెస్ వస్తుందా? పని చేసిన వాళ్ళకి వస్తుంది కదా. మరి ఇక్కడ బెడ్ మీద పడుకొని 4 గంటల డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయితే మీరు పక్క పిక్చర్లో చూడండి, ఒక ఆయన ఐస్ క్రీమ్ తింటూ ఉన్నాడు, కానీ నా బాడీ ఇట్లా కావాలని చెప్పేసి ఆయన మైండ్లో ఉంది. ఇంకో వ్యక్తి ఆ బాడీ ఏదైతే బిల్డ్ చేయాలనుకుంటున్నాడో దానికోసం కష్టపడుతూ ఉన్నాడు. సో రిజల్ట్ ఎవరికి వస్తుంది? కష్టపడే వ్యక్తికి వస్తుంది. అంటే నువ్వు కష్టం చేస్తున్నావు అంటే ఏదో ఒక రోజు నీ రిజల్ట్ మాత్రం గ్యారంటీ వస్తుంది. నువ్వు కష్టమే సక్సెస్ చేయకపోతే రిజల్ట్ ఎట్లా ఆలోచన చేస్తావు? సో కాబట్టి
మనం ఎట్లా చేసామో దాని రిజల్ట్ మనకు కనబడుతూ ఉంటుంది. సో కాబట్టి వెస్టర్న్లో కష్టం వర్క్ పర్పస్లో ఒక ఊరికి వెళ్ళాలి, ఆ వ్యక్తి టైం ఇస్తాడు, మనం వెళ్ళే టైం కైనా ఆయన టైం ఇవ్వకపోవచ్చు, రోజు చెప్పవచ్చు. సో అక్కడ మనకు ప్రాబ్లం అనిపిస్తుంది, కానీ నెక్స్ట్ ఇంకొక ఆపర్చునిటీ కోసం మనం వెళ్ళగలిగినప్పుడు సక్సెస్ ఎవ్వరు కూడా ఆపలేదు. సో నెక్స్ట్ సార్, అండ్ మీకు బ్యాంబో ట్రీ తెలుసా? బ్యాంబో తెలుసా? ఎస్, ఒకసారి చూద్దాము. ఒక 2-3 మెంబర్స్ వస్తారా? కొత్త వాళ్ళు ఎవరు? 2-3 మెంబర్స్ స్టేజ్ పైకి రండి. Yes, bamboo tree in the first 5 years. సో బ్యాంబో ట్రీ మీకు అందరికి తెలుసు. సో ఒక వ్యక్తి ఉన్నాడు, బ్యాంబో ట్రీని నాటిండు, విత్తనాలు చల్లిండు. సో ఆయన పని ఏంటి అంటే, సో విత్తనాలకి ఎక్కడైతే నాటాడో దానికి వాటర్ నీరు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. సో 1 నెల అయింది, 2 నెలలు అయింది, 6 నెలలు అయింది, సంవత్సరం అయింది. సో ఆయన పని చేసుకుంటూ పోతూ ఉన్నాడు, కానీ అక్కడి నుంచి ఒక విత్తనం, ఆ విత్తనం నుంచి ఒక మొలక కూడా రావట్లేదు. సో ఆయన పని చేస్తూ ఉంటారు. ఆ ఊర్లో చూసిన వాళ్ళందరూ కూడా అంటూ ఉంటారు, సో ఏం వేసినావు, ఏం పని చేస్తున్న సంవత్సరం నుంచి చూస్తున్నా, ఆ విత్తనం నుంచి ఒక మొలక రాలేదు, కానీ పని చేసుకుంటూ పోతా ఉన్నా అని చెప్పేసి ఆయన అంటూ ఉన్నారు. కానీ ఈ వ్యక్తికి తెలుసు ఆ ట్రీ ఎట్లా వస్తుంది అని చెప్పేసి, వ్యక్తికి తెలుసు, కానీ అనే వ్యక్తులు తెలియదు. సంవత్సరం అయింది, 2 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు అయింది, 5 ఏళ్ళు అయింది. సో 5 సంవత్సరాలు సో దాని మీద పని మాత్రం చేసింది. సో 5 సంవత్సరాల వర్క్ సో చేసినప్పుడు ఆ బ్యాంబో ట్రీ ఏదైతే ఉందో, సో అది మీదికి ఎదగట్లేదు, కానీ తన యొక్క గ్రోత్ మాత్రం కిందాల డిజైన్ చేస్తూ ఉంది. సో మనకు కనబడట్లేదు, మనకి ఇక్కడ కనబడట్లేదు, కానీ కిందాల అది కిందికి ఎదుగుతూ పోతా ఉంది, తన వేర్లని విస్తరించుకుంటూ పోతా ఉంది. సో 5 సంవత్సరాల తర్వాత మీరు చూస్తే కనుక, సో 6 వారాలలో 60 ఫీట్ల హైట్ అనేది అది ఎదుగుతూ ఉంటుంది. ఒక రోజుకి 60 ఫీట్ల హైట్, 6 వారాలలో 60 ఫీట్ల హైట్ ఎదగడం స్టార్ట్ చేసింది. సో దాని యొక్క రిజల్ట్ మీరు ఒకసారి గమనిస్తే 5 సంవత్సరాల వరకు అది ఎంతైతే ఫాస్ట్గా ఎదగలుగుతుందో, సో అంత పొటెన్షియల్ని కిందలా సమకూర్చుకుంటూ ఉంటారు. అర్థమవుతుందా? సో మన డెప్త్లో అది సమకూర్చుకుంటూ ఉంటుంది. తర్వాత ఆ ట్రీని మనం నిలబెట్టగలుగుతాం. సో దానికి 5 సంవత్సరాల టైం పట్టింది, కానీ రిజల్ట్ అయితే ఉందా లేదా? సో ఆ బ్యాంబో ట్రీలో అంత రిజల్ట్ ఉంది. సో 5 సంవత్సరాల ఓపిక పట్టిన రైతుకి అక్కడ నుంచి రిజల్ట్ అనేది స్టార్ట్ అయింది. చూసిన వ్యక్తులు కూడా పరిచయం అయిపోతూ ఉంటారు. సో నిన్న చూస్తే ఉన్న మొక్క ఏకదం ఒకటేసారి 60 ఫీట్ పెరిగిపోవడం అంటే, సో గమనించాలి. సో ఇక్కడ మీరు చూడండి, 5 years పేషెన్స్, ఆయన 5 సంవత్సరాల పేషెన్స్ వర్క్ చేయడం పేషెంట్. సో కాబట్టి రిజల్ట్ తీసుకోగలిగాడు. దాంట్లో ఏమొస్తుందని చెప్పేసి, సో వెస్టర్న్లో కూడా మనం చెప్పేది ఏంటంటే, రాత్రికి రాత్రే డబ్బు వస్తుందని ఎవరు చెప్పట్లేదు. ఒక నెలలో మీరు కోటీశ్వరం అవుతుందని ఎవరు చెప్పట్లేదు. ఒక 10 లక్షల ఇన్కమ్ వచ్చింది నెలలో వచ్చిందని మేమేమో చెప్పట్లేదు. కానీ ఇక్కడ పని చేసుకుంటూ వెళ్తే సాధ్యమే తెలుసు. సో దానికి ఏంటి అంటే కన్సిస్టెన్సీ. సో సక్సెస్ ఏంటి అంటే కన్సిస్టెన్సీ. వాళ్ళు వాటర్ పోషిండు రాలేదు, లేదా ఒక నెల రోజులు చేసిన తర్వాత అది వదిలేసి మళ్ళీ వేరే పని చేసుకుంటూ వెళ్ళిపోలేదు. అదే పని మీద శ్రద్ధ పెట్టి సో పని చేసుకుంటూ వెళ్ళింది కాబట్టి రిజల్ట్ 5 సంవత్సరాల తర్వాత తీసుకోవాలి. సో ఇప్పుడు మన వరకు కూడా ఎట్లా ఉంటుందో ఒకసారి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. సార్ పేరు బసవరాజు. సో సార్ వచ్చేసి ఈరోజు ఐటీ తీసుకున్నారు. సో ప్రొడక్ట్స్ కూడా కొనుక్కున్నారు, గమనించండి, ప్రొడక్ట్స్ కూడా కొనుక్కున్నారు. ఒక చీటీ తీయాల్సి దగ్గర ఏమొచ్చింది సార్? సార్ రైట్ సార్ ఏమొచ్చిందా? క్లాస్
బసవరాజ్ సార్ వచ్చేసి 10 మందికి ప్లాన్ చెప్పినాడు. 10 మంది ఈ ఆపర్చునిటీ విన్నాడు, 10 మందికి వెళ్ళి ప్లాన్ చెప్పాడు. సో 10 మందికి వెళ్తే ఫస్ట్ వ్యక్తి నో. సో రిజెక్ట్ చేసాడు. ఇట్లాంటి పని చేస్తావు, ఇప్పటిదాకా నువ్వు ఏం చేసావు, ఏం పని చేసావు, సో నీ మార్కెట్లో నీ వ్యాల్యూ ఏంటి, ఇప్పుడు సబ్బు షాపులు పట్టుకొని చేస్తా ఉన్నావు ఏంది అని చెప్పేసి ఇక్కడ ఒక నో వచ్చింది. ఈ నో విన్న వ్యక్తి నో విన్నప్పుడు సో తను డ్రాప్ అయ్యింది అనుకోండి, సో బిజినెస్లో ముందుకు వెళ్ళాడు. నో విన్నాడు, అయితే ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రయత్నం చేసాడు. సో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తే సో చెప్పిన తర్వాత ఎస్ ప్రొడక్ట్స్ అయితే వాడతా, నాకు బిజినెస్లో ఇంట్రెస్ట్ లేదు, చేయాలి అని ఇంట్రెస్ట్ లేదు, కానీ ప్రొడక్ట్స్ అయితే వాడతా, బాగున్నాయంటున్నావు కదా, ఈ మాట మీద నేను ప్రొడక్ట్స్ వాడతాను. ఎస్ ఒక కన్సూమర్ సెకండ్ అండ్ థర్డ్ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్లాన్ చేసాడు. సో ఆయన కూడా సేమ్ ప్రాసెస్, ఆయనకు అర్థం కాలేదో లేదనుకుంటే సో దీని మీద ఇంట్రెస్ట్ లేదు, సో నో చెప్పిండు. అండ్ ఫోర్త్ వ్యక్తి దగ్గరికి వెళ్ళిండు, నో చెప్పిండు. ఫిఫ్త్ వ్యక్తి దగ్గరికి వెళ్ళిండు, నో చెప్పిండు. సిక్స్త్ దగ్గరికి వెళ్తే నో, సెవెంత్ దగ్గరికి వెళ్తే నో, ఎయిత్ ప్లాన్ దగ్గరికి వెళ్తే ఒక లీడర్ వచ్చాడు. సో ఎస్ చాలా బాగుంది ఆపర్చునిటీ, సో ఇది నేను కూడా చేస్తాను, ఎట్లా పని చేయాలో నాకు నేర్పించు అని చెప్పేసి ఒక లీడర్ వచ్చాడు. ఎన్నో వ్యక్తి 8వ వ్యక్తి వచ్చాడు. 9వ వ్యక్తి నో చెప్పిండు, 10వ వ్యక్తి కూడా నో కన్సూమర్ లిస్ట్లో వచ్చాడు. సో ఇప్పుడు ఈ సార్కి 10 మందికి చెప్తే ఎంతమంది నో చెప్పారు, ఎంతమంది కన్సూమర్స్ వచ్చారు, ఎంతమంది లీడర్స్ వచ్చారు? ఒక వ్యక్తి లీడర్లు వచ్చారు, 2 కన్సూమర్లు వచ్చారు, 7 నో అన్నారు. సో ఇప్పుడు ఆ నోస్ని తట్టుకోగలిగితే ఇక్కడ బిజినెస్లో నిలబడతారు. సార్ ఒక లీడర్ నెంబర్ తీయండి, లీడర్ నెంబర్ లీడర్ సార్ చూసిందా? ఇప్పుడు కరెక్ట్గా లీడర్ నెంబర్ చూసారు. కదా ఎట్లా వచ్చింది? అన్ని లీడర్లు లేవు, అన్ని నోలే ఉన్నాయి కదా, మరి లీడర్ ఎట్లా వచ్చింది? అదృష్టం. కొన్నిసార్లు మాత్రమే అదృష్టం పనిచేస్తుంది, అన్నిసార్లు కాదు. ఈ కష్టాన్ని నమ్ముకుంటే ఫలితం ఉంటుంది, కానీ లీడర్ వచ్చింది కదా. సార్ రెండోసారి అదృష్టం చూద్దాం. సరే ఏంటంటే దేశం రెండోసారి అదృష్టం చూద్దామా? రెండోసారి కన్సూమర్ వచ్చాడు. అంటే నేనేం చెప్పాలనుకున్నా మీకు అర్థమైతే చివరి చెప్తాను. ఇంకొకసారి మూడోసారి అదృష్టం చూద్దాము. మరి అదృష్టం ఫస్ట్ సారి పనిచేసింది కదా, అదే వ్యక్తి లీడర్ ఇల్లు ఉన్నాడా లేడా? మరి రెండోసారి అదృష్టం పనిచేయలేదు, మూడోసారి అదృష్టం ఎందుకు పనిచేయలేదు? అంటే రెండోసారో, మూడోసారో, 4వసారో మన కష్టాన్ని నమ్ముకోవాలి, ఏదో ఒకసారి అదృష్టం పనిచేస్తుంది. అర్థమవుతుందా? సో ఈ బిజినెస్ ఆ వ్యక్తికి మంచి పర్సన్ కనెక్ట్ అయ్యాడు. ఆయన ఫటాఫట్ డైరెక్టర్ పొజిషన్కి వెళ్ళిపోయాడు. ఆయనతో పాటు నేను స్టార్ట్ అయినా. సో నాకు అదృష్టం లేదు, నేను పని చేస్తున్నాను, నాకు రిజల్ట్ కొంచెం లేట్ అవుతుంది, నాకు అందరు నో చెప్పే వాళ్ళు ఫస్ట్ వచ్చారు. సో కాబట్టి నేను ఫెయిల్యూరా? నేను ఫెయిల్యూర్ కాదు కదా. సో కాబట్టి అదృష్టం అన్నిసార్లు పనిచేయదు, ఏదో ఒకసారి పనిచేస్తుంది. సో ఇంకొకసారి చూద్దాము. సార్ ఫస్ట్ నో
సెకండ్ పర్సన్ వచ్చేసి నో. థర్డ్ పర్సన్ వచ్చేసి కన్జ్యూమర్. ఫోర్త్ పర్సన్ నో. సెవెంత్ పర్సన్ కూడా నో. ఎయిత్ పర్సన్ వచ్చేసి లీడర్. ఎయిత్ పర్సన్ నో. టెన్త్ పర్సన్ కన్జ్యూమర్. ఇప్పుడు సార్ దగ్గర కూడా ఒక లిస్ట్ ఉంది. ఒక 10 మందికి ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఫస్ట్ నో చెప్పారు, సెకండ్ నో చెప్పారు. డిసప్పాయింట్ అవ్వాలా అవుతారు. అరే నేను 2-3 చెప్పినా ఏమన్నా అందరూ నో చెప్తా ఉన్నారు అని కొంతమంది కాల్స్ వస్తాయి లీడర్స్. ఇద్దరు చెప్పినా కానీ వాళ్ళు వేస్ట్ అన్నారంట, ఇది ఆల్రెడీ చేసిరంట, వాళ్ళకి ఏం రాలేదంట అని చెప్పేసి అంటారు. సో ఫస్ట్ రిజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో మనం అక్కడ నిలబడాలి, గట్టిగా నిలబడాలి. సో కన్సూమర్ వచ్చాడు, తర్వాత మళ్ళీ నో 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 వచ్చింది. సో ఒక లీడర్ వచ్చింది. అంటే ఒక 10 మంది వ్యక్తి చెప్తే ఒక లీడర్ వస్తాడు అంటే ఆ 10 మందిలో లీడర్ మనకి ఇతనే అని తెలుస్తుందా? తెలియదు కదా. సో ఈరోజు మనం చెప్తా ఉన్నాం, అందరూ లిస్ట్ రాసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లిస్ట్ లో ఉన్న ప్రతి ఒక్క పేరు టచ్ చేయండి అని చెప్పేసి అంటారు. సో టచ్ చేయమని చెప్తే సో ఎంతమంది లిస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు? నిజంగా ప్రిపేర్ చేస్తున్నారా? మీకు తెలిసిన వాళ్ళందరి పేర్లు రాస్తున్నారా? లేదంటే ఫోన్లో ఉన్నాయని చెప్పేసి ఊపుకుంటున్నారు? రాస్తున్నారు కదా. సో లిస్ట్ ప్రిపేర్ చేశారు. ఆ లిస్ట్ అంతా కంప్లీట్ చేసే వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? ఆ లిస్ట్ అయితే రాసుకున్నారు. ఫస్ట్ నో, సెకండ్ నో, థర్డ్ నో వచ్చేసరికి ఇక నాకు అయ్యట్లేదు అని చెప్పేసి పక్కన పెట్టేస్తా ఉన్నారు. లిస్ట్ ఇంకా ఉందా? లిస్ట్ ఉంది, కానీ మనం 3-4 ప్లాన్స్ చెప్పిన తర్వాత మనం డ్రాప్ అయిపోతూ ఉన్నాం. సో ఇక్కడ మైనస్ ఏంటి అంటే మనం అక్కడ పేషెన్స్ పెట్టట్లేదు. ఈ బిజినెస్ లోకి వచ్చేదో మీకు డబ్బు కావాలి అంటే 1 నుంచి 2 సంవత్సరాలు ఇక్కడ ఖచ్చితంగా వర్క్ చేయాలి, పేషెన్స్గా ఉండాలి. సో అప్పుడు 100% సక్సెస్ వస్తుంది. ఆ ఫస్ట్ మంత్ 191 రూపాయలు, సెకండ్ మంత్ వచ్చేసి 240 రూపీస్, థర్డ్ మంత్ 1400 రూపీస్. అట్లా 1 ఇయర్ కంప్లీట్ చేస్తే 30,000 రూపీస్. మధ్యలో ప్రాబ్లమ్స్ వచ్చినాయంటే మస్తు ప్రాబ్లమ్స్ వచ్చినాయి, కానీ బిజినెస్ పక్కన పెట్టలేదు. పని చేసుకుంటూ వెళ్తా ఉన్నాం, పార్ట్ టైంగా నా పని చేసుకుంటూ ఇంకో ఈ పని చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. కానీ బిజినెస్ పక్కన పెట్టేసి నేను మళ్ళీ పాత పని చేస్తా, లేదంటే ఇంకో కొత్త ఏదైనా పని వెతుక్కుంటా, ఆ కొత్త పనిలో నేను డబ్బు సంపాదిస్తా, అలా సంపాదించిన తర్వాత మళ్ళీ వెస్టేజ్లోకి వస్తా అంటే ఇప్పటిదాకా చేసిన పని అంతా ఏమవుతుంది? జీరో అవుతుంది. నిన్ను నీ డౌన్ లైన్ ఎట్లా నమ్ముతాడు? నీకు నచ్చినప్పుడు వచ్చి చేస్తా, నీకు నచ్చకపోతే ఊరుకుంటా అంటే నువ్వు బిజినెస్ లో డిసిషన్ తీసుకోకపోతే నీ ద్వారా ఎంతో మంది డౌన్ లైన్స్ యొక్క లైఫ్ కూడా పోతావు. ఎందుకు అంటే ఆ డౌన్ లైన్ ఒక అశోక్ సార్ వచ్చి కలిసాడు అనుకోండి, అశోక్ సార్ ఇక్కడ సక్సెస్ చేద్దాం అనుకుంటా అని చెప్పేసి ఉంటా ఉన్నాడు. సో కాబట్టి అతను నాతో ట్రావెల్ చేసిన అనుకుని ఆయన సక్సెస్ రావచ్చు. కానీ ఒక బిజినెస్ ని వదిలిపెట్టే పర్సన్ కింద ఆ పర్సన్ ని నమ్మి వెళ్ళిన వ్యక్తి ఈయన బిజినెస్ వదిలిపెట్టి ఆయన పరిస్థితి ఏమవుతుంది? ఆగమవుతుందా లేదా? సో కాబట్టి డిసిషన్ సీరియస్ గా తీసుకోవాలి. వెస్టేజ్ లో మనం మొదలు పెట్టామా సో గెలిచే తీరాలి. 100% గెలుపు ఉంది. ఎందుకంటే ఈ భూమి మీద అందరికీ డ్రీమ్ ఉంది, అందరికీ డబ్బు కావాలా. సో అందరూ పనిచేయడానికి రెడీ ఉన్నారు, కానీ కాన్సెప్ట్ అర్థం కాకపోవడం వల్ల కొద్దిగా లేట్ అవుతూ ఉంటారు. కాన్సెప్ట్ అర్థమైనప్పుడు బిజినెస్ లోకి వస్తాయి. సార్ అదృష్టం ఒకసారి చూద్దాము. సార్కి లీడర్ వచ్చాడు, కానీ ఫస్ట్ అటెంప్ట్ లో లీడర్ వస్తారో చూద్దాం. ఏం సార్? నో, సార్కి అదృష్టం లేదు. అర్థమవుతుందా? అంటే అదృష్టము కొన్నిసార్లు మాత్రమే ఉంటుంది, ప్రతిసారి ఉండదు. సో ఇక్కడ నేను చెప్పే పాయింట్ కూడా అదే. కన్సిస్టెన్సీ కెన్ చేంజ్ ఫెయిల్యూర్ ఇంటూ సక్సెస్. కన్సిస్టెన్సీ కెన్ చేంజ్ ఫెయిల్యూర్ ఇంటూ సక్సెస్. అర్థమవుతుందా? ఒక సర్కస్ లో ఎవరైతే అక్కడ వర్క్ చేస్తున్నారో ఆ వ్యక్తి ఒక రోప్ మీద నడుస్తూ ఉంటాడు. ఎన్నోసార్లు ఆ రోప్ నుంచి కింద పడి కాళ్ళు చేతులు దెబ్బలు తగిలి ఇరగొట్టుకుంటే ఒక రోజు దాని మీద నడుస్తూ ఉంటాడు. ఇక్కడ ఫెయిల్యూర్ ఉంది అండ్ ఒక రోజు సక్సెస్ కూడా అయింది. ఈ ఫెయిల్యూర్స్ భయపడితే ఇక్కడ ఎప్పుడు కూడా అతను నడవలేడు. అర్థమవుతుందా?
వెస్టేజ్ లో కూడా నీకు 10 మంది నో చెప్పిరా, 20 మంది నో చెప్పిరా, 100 మంది నో చెప్పిరా, 101% దగ్గర నువ్వు వెళ్ళగలిగినప్పుడు నీ సక్సెస్ ఎవ్వరు కూడా ఆపలేదు. 100%. సో దట్ ఈస్ కన్సిస్టెన్సీ. సో అది మీరు నమ్మి మీరు ఇక్కడ వర్క్ చేయండి, 100% వస్తుంది. సో నెక్స్ట్ సార్, అండ్ డోంట్ పోస్ట్పోన్. సో ఈ రోజు పని ఈ రోజే చేయడం అనేది మంచిది. రేపటి పని రేపు చేద్దాం, కానీ ఈ రోజు పనిని రేపటికి పోస్ట్పోన్ చేస్తే మరి రేపటి పని ఎప్పటికి పోస్ట్పోన్ అవుతుంది? నెక్స్ట్ డేట్ పోస్ట్పోన్ అవుతుంది. సో చాలా మంది ఇక్కడ ఇదే చేస్తారు అనమాట, రేపు చేద్దాం, రేపు టైం ఉంది కదా. సో కన్సిస్టెన్సీ విషయానికి వస్తే 2వ తారీఖు నుంచి 14వ తారీఖు దాకా కన్సిస్టెన్సీ డేట్ ఉంది, కానీ 14వ తారీఖు నాడు బిల్స్ అవుతూ ఉంటాయి. 14వ తారీఖు లోపల ఎందుకు పిలవాలంటే డబ్బులు అందలేవు సార్ అంటారు, కానీ 14వ తారీఖు నాడు డబ్బులు అందుతాయి. ఎట్లా అంటే డేట్ మిస్ అవుతుంది, ఇది తప్పకుండా కొనాలి కదా అని ఎక్కడో చోట డబ్బులు తీసుకొచ్చి కొనడమే. కానీ అదేదో 2వ తారీఖు 3వ తారీఖు నాడే స్టార్ట్ చేస్తే అదే డబ్బు, అవే ప్రొడక్ట్స్, కానీ మన మైండ్ ఏం చేస్తుందంటే 14వ తారీఖు దాకా టైం ఉంది కదా, పోస్ట్. నీ టీంలో 1000 మంది ఉన్నారు, 1000 మంది మైండ్ సెట్ కూడా పోస్ట్పోన్ మెంటాలిటీలో ఉందనుకో, 2వ తారీఖు పీవీ ఎంత? 0. 3వ తారీఖు పీవీ ఎంత? 0. 4వ తారీఖు పీవీ ఎంత? 0. ప్రతిరోజు పీవీ 0నే. 14వ తారీఖు నాడు క్రియేట్ అవుతుంది. ఎందుకు? నేను అట్లా చేస్తా అనుకుంటున్నా కాబట్టి నా టీం కూడా అట్లాగే చేస్తుంది. అర్థమవుతుందా? పోస్ట్పోన్ మెంటాలిటీ అనేది బిజినెస్ లో ఉండకూడదు. ఈ రోజు కానీ ఈ రోజు చేసేయాలి. ఈ రోజు ఒక వ్యక్తి ప్లాన్ చేసినామా, ప్రొడక్ట్స్ కొన్నాడా, పీవీ కొట్టించేసేయాలి. పీవీ కొట్టేస్తే ఉత్సాహం వస్తుంది. అరే పీవీ వచ్చింది, 100 వచ్చింది, 200 వచ్చింది, 500 అయింది, 1000 అయింది, డైరెక్టర్ ఇంకా 1000 పీవీ తక్కువ, ఉత్సాహం ఉంటుంది. నీ కిందలో 10 మంది 20 మంది చేయడానికి ఉన్నారు, కానీ 14వ తారీఖు దాకా నీకు పీవీ రాకపోతే అసలు నువ్వు ఏం పని చేస్తున్నావు నీకు అర్థమే కాదు. అర్థమవుతుందా? సో ఫస్ట్ నేను పీవీ చేస్తా, నా కిందలో పీవీ చేపిస్తా. సో కాబట్టి డోంట్ పోస్ట్పోన్. ఏ రోజుకైనా సరే మీరు ఇక్కడ మొదలు పెట్టినా ఇక్కడికి రీచ్ అవుతుంది, ఇంత టైం వేస్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి మీ యొక్క గోల్స్ రీచ్ అవుతుంది. అదే ఇక్కడనే డిసిషన్ తీసుకొని మొదలు పెడితే సో ఈ టైంకి వచ్చేసరికి ఇక్కడ ఎంతో పెద్ద స్థాయికి వెళ్తాం. అర్థమవుతుందా? పోయిన సమయం మళ్ళీ మనకి తిరిగి రాదు. ఓకే, నెక్స్ట్. అండ్ ఇంకొంతమంది యాక్టింగ్ చేస్తారు. సో యాక్టింగ్ పీపుల్స్ ఉంటారు. మామూలుగా మనం ఎలాంటి అవార్డ్స్ అయితే ఇవ్వట్లేదు యాక్టింగ్ చేయడం వల్ల. ఏమన్నా ఇస్తున్నామా అవార్డ్స్? ఏమన్నా అవార్డ్స్ ఇస్తే యాక్టింగ్ చేయొచ్చు, కానీ ఇక్కడ యాక్టింగ్ చేయాల్సిన అవసరమే లేదు. సో ఏం చేస్తారంటే ఇంట్లో ఉంటారు, బయట ఉన్నామని చెప్తారు. సో ఇది బ్రహ్మాండమైన యాక్టింగ్. సో ఇక్కడ చూడండి, స్టాప్ క్రియేటింగ్ ప్రాబ్లమ్స్ సో ఇక్కడ మీరు చూడండి, ఒక వ్యక్తి కింద పిక్చర్, మీద పిక్చర్. ఓన్లీ మీద పిక్చర్ చూసాం అనుకోండి, ఒక వ్యక్తి మునిగిపోతున్నాడు అన్న భ్రమలో ఉంటాడు, కానీ కింద చూస్తే ఆల్రెడీ ఆయన సిట్టింగ్ పొజిషన్ లో ఉన్నాడు, ఆయన మునుగడు. అర్థమవుతుందా? అంటే ఆయన కంఫర్ట్ జోన్ లో ఉండి వీధికి మాత్రం నాకు మస్తు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, నాకు మస్తు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం అన్ని ఇప్పుడే వచ్చినాయి, ఎప్పుడు వెస్టేజ్ చేయమని చెప్పి. అంతకుముందు లేవు. సార్ నీకు ప్రాబ్లం వచ్చింది కదా, జాబ్కి వెళ్ళకుండా ఉంటున్నావా అంటే, జాబ్కి వెళ్ళకపోతే ఎట్లా నడుస్తుంది సార్, అక్కడ కొట్టడా తిట్టడా అని చెప్పేసి అక్కడ చెప్తారు. అక్కడ ప్రాబ్లం ఉండదు, అక్కడికి వెళ్ళేసి వస్తారు. కానీ వెస్టేజ్ లోకి వచ్చేసరికి ఏంటంటే, రేపు చెప్తలేదు సార్, ఈరోజు ప్రాబ్లం ఉంది, మాకు అది ఉంది ఇది ఉంది అని చెప్తా ఉంటారు. అంటే ఇక్కడ ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేస్తా ఉన్నారు, ప్రాబ్లమ్స్ లేవు. నిజంగా ప్రాబ్లం ఉంది అంటే ఓకే, కానీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోవడం వల్ల ఎవరు లాస్ అవుతారు? ప్రాబ్లం కూడా పెద్ద ప్రాబ్లం కూడా కాదు, చిన్న ప్రాబ్లమే. సో ప్రాబ్లమ్ ఇంత ఉంది రియాలిటీలో, కానీ నువ్వెంత ఆలోచన చేస్తున్నావు అంటే చాలా పెద్ద ప్రాబ్లం లెక్క ఆలోచన చేస్తున్నావు. నీ టీంలో నుంచి డైరెక్టర్ ఫీల్డ్లో ఉన్న వ్యక్తి డ్రాప్ అయిపోయాడు, అది ప్రాబ్లం చిన్నదే. ఎందుకంటే నీ యొక్క గోల్ ఏంటి? డియూసిటీ వరకు. నువ్వు డియూసిటీ అవ్వాలన్న గోల్లో ఒక వ్యక్తి డ్రాప్ అయితే ఆ డియూసిటీ గోల్ ఇంకొక వ్యక్తిని డైరెక్ట్ చేయలేవా? 16 లెక్కలతో నువ్వు ప్లాన్ చేసుకున్నావు, 17 లెక్కలు చేయలేవా? చేస్తామా లేదా? మరి ఈయన మీద ఎందుకు డిపెండ్ అవ్వాలా? సో ఇక్కడ మన ప్రాబ్లం చిన్నదే, కానీ మనం చూసే ఆలోచన ఏంటంటే చాలా పెద్ద చూస్తున్నాం. మరి ఈయన మస్తు లీడర్ అయితే పోడు బిజినెస్ లో నుంచి, లీడర్ కాని వ్యక్తులే బిజినెస్ లో నుంచి వెళ్ళిపోడు. అర్థమవుతుందా? లీడర్ అయితే అసలు వెళ్ళిపోడు. ఈ బిజినెస్ కరెక్ట్ గా అర్థమైతే ఈ బిజినెస్ లో నుంచి వెళ్ళిపోడు, ఎందుకంటే దీనికంటే బెటర్ ఆపర్చునిటీ బయట ఏదే లేదు. ఉందా చెప్పండి? సో నిన్న వికారాబాద్ నేను మీటింగ్ వెళ్ళినప్పుడు 50,000 రూపాయల ఫిగర్ రాసి చేతులు లేవట్టమన్నా, ఒక్కరు కూడా లేవట్లేదు. 50,000 రూపాయలు ఇంకా వచ్చేటోళ్ళు లేవట్టమంటే అట్లీస్ట్ 40,000 ఒక హ్యాండ్రేజ్ తీయాలి, 30,000 రూపాయలు ఒక ల్యాండ్రేజ్ చేసేది, 20,000 రూపాయలు ఒక 3-4 హ్యాండ్స్ వేసేది. అంటే 10 నుంచి 15,000 రూపాయలు సంపాదించడం కోసము నువ్వు పొద్దున్న నుంచి రాత్రి వరకు కష్టపడతా ఉన్నావు. సో వెస్టేజ్ లో అది నువ్వు ఒక 6 మంది కోర్ లీడర్లతో పనిచేసుకుంటూ పోతే 10-15,000 రూపాయలు ఇన్కమ్ ఈజీగా వస్తుంది. వాళ్ళకి ఆ ఇన్కమ్ వచ్చేటట్టు చేసుకుంటే నీకు 1,00,000 రూపాయల ఇన్కమ్ కూడా వస్తుంది. జస్ట్ క్రియేట్ ద లీడర్స్. నువ్వు లీడర్ గా ఉండి నువ్వు కింద లీడర్స్ క్రియేట్ చేయడమే. అది టైం పడుతుండొచ్చు. ఇప్పుడు 10 మందిలో ఒక వ్యక్తి వచ్చాడు, నువ్వు 100 మంది చెప్పడానికి రెడీ ఉండు,
నువ్వు 100 మంది చెప్పడానికి నువ్వు రెడీగా ఉన్నప్పుడు ఎందుకు అందులో నుంచి లీడర్స్లో రాడు? అంటే నీకు మాత్రమే బిజినెస్ అర్థమైంది, మిగతా ప్రపంచంలో ఉన్న ఎవరికి అర్థం కదా, లేదంటే నీకు తెలిసిన లిస్ట్లో ఉన్న వాళ్ళు ఎవరికి అర్థం కదా, అర్థం అవుతుంది. కానీ మనం ఇక్కడ నిలబడాలి. సో కాబట్టి ప్రాబ్లమ్స్ చెప్పకూడదు. నో మీటింగ్ కాడికి రమ్మన్నప్పుడు మీటింగ్ రోజే ప్రాబ్లం వస్తుంది. ఇది చాలా పెద్ద సాకు. సో బయటకు నాకు కాలు అడుగు పెట్టని వస్తారు మా ఇంట్లో. వాళ్ళు ఎట్లా బిజినెస్ చేస్తారు చెప్పండి? వాళ్ళని తీసుకొస్తాం, వాళ్ళని రిచ్ చేయాలని మీకు ఉంది, కానీ బయట కాలు అడుగు పెట్టనియరు మా ఇంట్లో వాళ్ళు. వాళ్ళతో నువ్వు ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటావు? వాళ్ళని కన్సూమర్ అనుకో, ప్రోడక్ట్ కొనిపించేసి వాళ్ళతో లిస్ట్ తీసుకో, డెప్త్లోకి వెళ్ళు. ఆ డెప్త్లోకి వెళ్ళి అక్కడ పని చేయి. అక్కడ ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వ్యక్తితో నువ్వు పని చేయి. అక్కడ లీడరు నీవు ఇద్దరు కలిసి బిజినెస్ క్రియేట్ అవుతుంది. మధ్యలో ఉన్న వాళ్ళు కన్సూమర్ మైండ్ సెట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రొడక్ట్స్ కొనుక్కుంటూ పోతారు. నువ్వు చేయాల్సిన పని ఇది. కానీ మనం చేసిన పని ఏంటంటే ఈయననే లీడర్ చేయాలని అనుకుంటాం. ఈయననేమో బయట ఇంట్లో నుంచి బయటకు వెళ్ళని ఇస్తలేదు. సో హస్బెండ్ అంటాడు, నువ్వు బయట అట్లా ఇట్లా తిరుగుతున్నావు అంటే అవసరం లేదని చెప్పేసి అంటాడు. హస్బెండ్కి అర్థమే కాలేదు, వీళ్ళకి అర్థమైంది. కానీ హస్బెండ్కి ఎక్కడ అర్థం కావాలి? ఇలాంటి మీటింగ్స్కి వచ్చినప్పుడు అర్థమవుతుంది. సో ఈ మీటింగ్ అట్లా తీసుకురామంటే అప్పుడు మా ఆయన అస్సలు ఒప్పుకోడు సార్. మా ఆయన ఒప్పుకోడు. మరి నిన్ను బయట పంపించాలంటే మీ ఆయనే కదా ఒప్పుకోవాల్సింది. సో అక్కడ మళ్ళీ మీ ఆయన పర్మిషన్ లేకపోతే నువ్వు ఎట్లా పని చేస్తావు? అది కూడా ప్రాబ్లమే కదా, మరి ఎట్లా పెద్ద బిజినెస్ అవుతుంది? సో కాబట్టి ఇక్కడ మీటింగ్స్కి నో చెప్పకూడదు వాస్తవాన్ని. ఎందుకంటే మనం తెలుసుకున్న బిజినెస్లో లేవు, తెలుసుకుంటున్నాం బిజినెస్, నేర్చుకుంటున్నాము, పని చేస్తాము. సో నో మీటింగ్స్, నో జూమ్లో అటెండ్ అవ్వమన్నా కూడా చాలా మంది అటెండ్ అవ్వట్లేదు. పొద్దుగాల 6 గంటల జూమ్ మీటింగ్ అంటే పొద్దుదాకా నిద్రపోయే వాళ్ళు ఉన్నారు, కానీ జూమ్లో మాత్రం అటెండ్ కాదు. సో జూమ్లో అటెండ్ అయినా కూడా జూమ్ ఆన్ చేసి పడుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నిజంగా ఉన్నారు, రియాలిటీ. ఎందుకు వాళ్ళు సక్సెస్ ఎందుకు వస్తలేదు? వాళ్ళు మాట్లాడమంటే ఎందుకు మాట్లాడారు అంటే వాళ్ళు వినలే కదా, ఏం చెప్పినా మ్యాటర్ వినలేదు. సో కాబట్టి ఎట్లా చెప్పగలుగుతారు? సో కాబట్టి ఇక్కడ నిద్ర అనేది ఒక షాప్. నిద్ర మనం పక్కన పెట్టొచ్చు కదా, కానీ నిద్ర ఇంపార్టెంట్ అయిపోయింది. సో నో మనీ, డబ్బు లేదని చెప్పేసి అంటారు. నువ్వు డబ్బు లేదు కాబట్టి ఇప్పటి వరకు మనం చేస్తున్న పనిలో డబ్బు రాదు కాబట్టి ఈ పనిని ఇంకా సీరియస్గా చేయాలా, ఈ పని నుంచి మనం డబ్బు సంపాదించాలి. కానీ మనకు డబ్బు లేదు అన్న ప్రాబ్లమ్ని చెప్తూ ఉంటాం. సో వజ్రాన్ని వజ్రంతోనే పోయాలి, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. డబ్బు సంపాదించాలంటే డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో మీరు ఈరోజు చూడండి, ఇక్కడ నేను ప్రొజెక్టర్ కొన్నా, అక్కడ మైక్ కొన్నా, అక్కడ కెమెరా కొన్నా, ఇన్వెస్ట్మెంట్ చేస్తా ఉన్నా. ఇక్కడ తీసిన ఈ వీడియోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తా ఉన్నా. అక్కడ నుంచి కొంతమంది సార్ మీరు బాగా చెప్తున్నారు సార్, నేను కూడా బిజినెస్ జాయిన్ అయ్యా, ఇన్ఫర్మేషన్ ఏంటి సార్ అని చెప్పేసి అడిగే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో నేను ఒక్కరి మీద డిపెండ్ కాలేదు. నా పని చేయడానికి నేను రెడీగా ఉన్నా, నాకు ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలుసు కాబట్టి నేను చెప్పడానికి రెడీగా ఉన్నా. ఏ విధంగా అయినా సరే, ఒక వ్యక్తి రోడ్డు మీద పరిచయం చేసుకుని అయినా సరే, సోషల్ మీడియా నుంచి పరిచయం చేసుకున్నా సరే, లేదంటే డెప్త్ వర్క్ చేసినా సరే. సో ఇక్కడ వర్క్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో కాబట్టి మనీ ప్రాబ్లం అయితే కాదు. ఇక్కడ మనీ కోసమే మనకి బిజినెస్ చూస్తున్నాం. నో ప్లాన్స్. ప్లాన్ చెప్పాలంటే కూడా బయటకు వెళ్ళలేదు. అసలు ప్లాన్సే రాని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. డైరెక్టర్లు సిల్వర్లు ఉన్న వాళ్ళు కూడా ప్లాన్స్ రావు. వెస్టేజ్ ప్లాన్ రాదు. వెస్టేజ్లో గౌతమ్ బాలి సార్ గురించి తెలియదు, కన్వర్బీర్ సింగ్ గురించి తెలియదు. డైరెక్టర్ సిల్వర్, పిన్స్ మారుస్తున్నాం. పిన్ వల్ల డబ్బులు వస్తున్నాయి ఎవరికన్నా చెప్పండి? ఇక్కడ పిన్స్ అందరు ఉన్నాయి కదా, ఆ పిన్ను తగ్గ డబ్బులు తీసుకుంటున్నామా? తీసుకోవట్లేదు. ఎందుకు? పిన్నులో డబ్బు లేదు, మీ పీవీలో డబ్బు. మీ పీవీ ఎంత పెరుగుతుంది, సో ఎంత క్రియేట్ చేస్తున్నాము అనే దాని మీద డబ్బు ఉంది. నువ్వు డియూసైడ్గా పేరుకు డియూసైడ్, కానీ నీ చెక్ ఎట్లకైనా వస్తుంది, నీ యొక్క విడ్త్ లెగ్స్, డెప్త్ లెగ్స్, నీకు ఎంత పీవీ వస్తుంది, దాని మీద నీ ఇన్కమ్ ఉండేది. సో దాన్ని మనం క్రియేట్ చేసుకోవడానికి ఉండాలి. పిన్నులు పట్టుకొని మనం ఏం లేదు. పిన్ను ఒక్కసారి ఆనందం ఇస్తుంది, డబ్బు ప్రతి నెల ఆనందం ఇస్తుంది, ప్రతి నెల ఆనందం. నిన్న జస్ట్ 1 వీక్ బ్యాక్ వచ్చేసి 4.5 లక్షలు పెట్టేసి 2 గాజులు ఉన్నాం. మా భార్య 2 గాజులు 4.5 లక్షలు. ఆమె ఫోన్ ఖరాబ్ అయింది, జూమ్ చేసేటప్పుడు ఫోన్ పనిచేస్తలేదు అంటే, ఆమె జూమ్లో ఉండి ఫోన్ పనిచేస్తలేదు అంటే బండి ఆపి ఫోన్ కొనుక్కొని ఇంటికి వెళ్ళిపోయింది, కొత్త ఫోన్. సో డబ్బు ఆనందాన్ని ఇస్తుంది. ఆ డబ్బు సంపాదించే అవకాశంలోనే మనం ఉన్నాం. సో కాబట్టి అది ప్లాన్ ద్వారా మాత్రమే సాధ్యము. ప్లాన్స్ ఎంత చెప్తే అంత పెద్ద బిజినెస్ అవుతుంది. సో దీనికి మించిన ఫార్ములానే లేదు. సార్ నేను ఎట్లా చేయాలి సార్ అంటే ప్లానే చెప్పాలి. సార్ ఆయన వింటలేడు, ఇంకో వ్యక్తి ప్లానే చెప్పాలి. సార్ ఆయన కొంటలేడు, ఇంకో వ్యక్తి ప్లానే చెప్పాలి. నువ్వు ఆ వ్యక్తినే పట్టుకుంటే ఫెయిల్యూర్. ఇంకో కొత్త వ్యక్తి దగ్గరికి వెళ్ళగలిగితే సక్సెస్ వస్తుంది. When fishermen cannot
గో టు సీ దే రిపేర్ నెట్స్. ఒకసారి అర్థం చేసుకోండి. సో మీకు ఎంతోమంది ప్లాన్స్ పిలుస్తారు కదా, వాళ్ళు హ్యాండ్ ఇచ్చిన రోజులు ఉన్నాయో లేదా? హ్యాండ్ ఇచ్చిన రోజు మీరు ఇంకో ప్లాన్ సెట్ అవుతుందా? సెట్ అవ్వదు కదా. అప్పుడు ఏం చేస్తారు? రెస్ట్ తీసుకుంటారా? ఫిషర్ మ్యాన్ ఏం చెప్తున్నాడంటే తను వేటకి వెళ్ళి చేపలు పట్టే రోజు చేపలు పడతాడు. ఒకవేళ చేపలు పట్టలేని సిచ్యువేషన్, సముద్రం సరిగ్గా లేదు, కల్లోలంగా ఉంది, సముద్రంలో వెళ్ళే సిచ్యువేషన్ లేదు. సో అప్పుడు అది ఏం పని చేస్తాడంటే ఆ వలని రిపేర్ చేసుకుంటాడు. ఎక్కడెక్కడ అది చెడిపోయింది, ఎక్కడెక్కడ బాగోలేదు, సో దాన్ని రిపేర్ చేసుకుంటాడు. అర్థమవుతుందా? అంటే ఆయనకు సమయం దొరికినప్పుడు దాన్ని రిపేర్ చేస్తున్నాడు, పని ఉన్నప్పుడు పనిలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. సో ఇక్కడ కూడా మనం కూడా, సో మనకు పని టైం దొరికింది, మనం బయటకు వెళ్ళే ప్లాన్స్ లేవు, అప్పుడు మనం ఏం చేయాలి అంటే రీడ్ ద బుక్స్. బుక్స్ చదవండి, మంచి మంచి బుక్స్ ఉన్నాయి, పర్సనల్ యాటిట్యూడ్ బుక్స్ ఉన్నాయి, డెవలప్మెంట్ బుక్స్ ఉన్నాయి, సో పాజిటివ్ బుక్స్ ఉన్నాయి. మిమ్మల్ని మీరు సక్సెస్ అవ్వగలుగుతారు అని చెప్పేది బుక్స్ మాత్రమే, మనుషులు కాదు. మీ పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా మీకు చెప్పరు మీరు సక్సెస్ అవుతారు అని చెప్పేసి. వాళ్ళు ఫెయిల్యూర్ చెప్తారు, నీతోనేమవుతుందిరా అని నిన్ను నెగటివ్లోకి తీసుకెళ్తారు. సో ఇవన్నీ మస్తు చేసినాం, అన్ని వేస్ట్ అని చెప్తారు. కానీ మిమ్మల్ని పుష్ చేసే వాళ్ళు మీ ఇంట్లో కూడా ఉండరు. అర్థమవుతుందా? మా ఇంట్లో కూడా పుష్ ఏం చేయలేదు. డబ్బులు వచ్చిన తర్వాత మెల్లమెల్ల మారిందనుకో. బిజినెస్లోకి వచ్చినప్పుడు ఒక సిచ్యువేషన్లో శ్రీనివాస్ సార్ ఇల్లు అమ్మితే ఆయన ఇల్లు అమ్మేండు, ఈ బిజినెస్ చేసి అప్లపాలైపోయాడు. సో ఇల్లు అమ్ముకునే సిచ్యువేషన్కి వచ్చింది. ఆ పాయింట్ తీసుకొచ్చి మా ఇంట్లో బిజినెస్ బంద్ చేయమంటాడు. అర్థమవుతుందా? అప్పుడు నాకు వ్యక్తిత్వం రాలేదు, ఇంకా స్టార్టింగ్లో ఉన్నాం. సో 1000, 1200, 2000 ఈ ఇన్కమ్ కూడా రావట్లేదు. సో ఆ టైంలో ఆయన పని చేస్తే ఆయన త్రూ నువ్వు తిరుగుతున్నావు, రేపటి రోజు నువ్వు కూడా అప్పులు చేస్తావు, ఇల్లు మీదకి తీసుకొస్తావు అని వీళ్ళపై. అంటే ఇంట్లో వీళ్ళు పెద్ద సపోర్ట్ లేదు, కానీ నమ్మకం ఎవరికి ఉంది? నాకు ఉంది. వెస్టేజ్లో ఫ్యూచర్ ఉంది, కానీ సక్సెస్ అయినప్పుడు అది బయటపడుతుంది. కానీ ఇప్పుడే అందరు చూపించాలంటే కుదరదు కదా. సో కాబట్టి అక్కడ పేషెన్స్ ఉండాలి, అక్కడ వాళ్ళకి నచ్చ చెప్పుకోవాలి. ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా బిజినెస్ని పక్కన పెట్టి చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం. ఒక రోజు మంచి ఇన్కమ్ వచ్చిందా, అప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యింది. ఎప్పుడు వచ్చింది? 11వ నెలలో నేను ఒక నెల మొత్తం పని చేయకుండా నాకు 13,000 రూపాయల చెక్ వచ్చింది. 13,000 ఒక నెల మొత్తం పని చేయకపోతే. ఆ నెలలో మా భార్య డెలివరీ అయింది. సో అదే నెలలో మా నాన్నమ్మ చనిపోయింది. సో ఒక నెల మొత్తం పని చేయలేదు, కానీ నాకు 13,000 చెక్ వచ్చింది. సో అది నేను చూపించాను. నెల మొత్తం నేను హాస్పిటల్లో తిరిగినా, ఇక్కడ 13,000 చెక్ వచ్చింది. ఫోటో స్టూడియో నుంచి 12 సంవత్సరాలు పనిచేస్తే ₹1 ఇన్కమ్ కూడా రాదు. సో ఏది బెస్ట్ అంటే అప్పుడు వాళ్ళు రియలైజ్ అయింది. అర్థమవుతుందా? సో అట్లాంటి ఇన్కమ్ ఉంది. సో ప్యాసివ్ ఇన్కమ్ ఉంది. అండ్ లిజనింగ్ సిఈపి. సో మీరు విన్నింగ్ టీమ్ యాప్ వేసుకున్నారా? ఇక్కడ చాలా మంది వేసుకున్నారా? కానీ ఓపెన్ చేసిన వాళ్ళు లేకపోవచ్చు, ఎందుకంటే మాకు విన్నింగ్ టీమ్ నుంచి మెసేజ్ వస్తుంది. విన్నింగ్ టీమ్ యాప్ వేసుకున్నారు, కానీ విన్నింగ్ టీమ్ ఓపెన్ చేసి వీడియో చూసే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి. ఉన్నారా? నిజంగా ప్రతిరోజు విన్నింగ్ టీమ్ యాప్ ఓపెన్ చేసి చూసే వాళ్ళు ఉన్నారా? జూమ్లో కాదు, జూమ్లో పెట్టింది కదా అని చెప్పేసి కూడా ఆపేస్తూ ఉంటాం. ప్రతిరోజు చూసి ఏదో ఒక వీడియో, ఏదో ఒక లీడర్ మాట్లాడుతున్న దాన్ని మనం చేస్తున్నామా? చేయట్లేదు. సో కాబట్టి మన సమయం దొరికినప్పుడు మీ సిఈపి యాప్ ఓపెన్ చేయండి, అందులో ఉండే వీడియోలు చూడండి. చూస్తే లీడర్ యొక్క మాటలు మీరు నేర్చుకుంటారు. మీరు విన్నదే మీరు బయటకు చెప్పగలుగుతారు. రేపు ఒక రోజు స్టేజ్ మీదకి ఎక్కినప్పుడు మీరు మాట్లాడాలి అంటే, సో మీరు ఏదైతే విన్నారో, ఏదైతే నేర్చుకున్నారో అదే చెప్తారనమాట. ప్రొడక్ట్ నాలెడ్జ్. సో ప్రొడక్ట్ నాలెడ్జ్, సో ఏ ప్రోడక్ట్ ఎట్లా పనిచేస్తుంది, రోజుకి ఒక్క ప్రోడక్ట్ గురించి కూడా మనం తెలుసుకుంటే మన దగ్గర ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి? 300 ప్రోడక్ట్స్ ఉన్నాయి. అంటే ఒక 1 ఇయర్లో మొత్తం ప్రోడక్ట్స్ గురించి ఇన్ఫర్మేషన్ వస్తుందా లేదా? రోజుకి ఒకటే ప్రోడక్ట్, కానీ ఒకటేసారి ఒక 10-20 ప్రోడక్ట్ పెట్టి అన్నీ నేర్చుకోగలుగుతామా? రోజు ఒక ప్రోడక్ట్, మన కంపెనీలో ఉన్న ప్రోడక్ట్ గురించి మీరు నేర్చుకోండి. అది ఏం యూజ్ అవుతుంది, మనకి ఎట్లా యూజ్ అవుతుంది, ఎదుటి చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది. సో కాబట్టి ప్రొడక్ట్ నాలెడ్జ్ మనం తీసుకోవచ్చు. ప్లానింగ్, వాట్ నెక్స్ట్. సో నెక్స్ట్ నేను ఏం ప్లాన్ చేయాలి? ఈరోజు ఫ్రీ దొరికింది, ఇప్పుడు నా నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి, నెక్స్ట్ డే ఎవరెవరికి అపాయింట్మెంట్ ఇచ్చినా, సో అనే దాని గురించి చెక్ చేసుకొని వాళ్ళతో మాట్లాడడం, ఆల్రెడీ ఉన్న డౌన్లైన్లతో మాట్లాడడం, టైం చెప్పినప్పుడు వాళ్ళ యొక్క బిజినెస్ ఎట్లా వెళ్తుందో ఒకసారి ప్లానింగ్ మీరు తెలుసుకోవాలి. డెవలప్ టు స్కిల్స్. సో మీరు ఎంతలో వీక్ ఉన్నారో దాని మీద కొద్దిగా స్కిల్స్ పెంచుకోండి. సో నేను ఒక రోజు ఇక్కడ స్టేజ్ మీద మాట్లాడాలంటే ఒక గ్లాస్ వాటర్ వస్తేనే నేను నా మాట వచ్చేది పెట్టి. సో నాకు భయం స్టేజ్ ఎక్కాలంటే. సో నేను స్టేజ్ మీదకి ఎక్కి నేను మాట్లాడాలి అన్న స్కిల్ మీద నేను ఫోకస్ చేసిన. సో దాని మీద నేను ఇప్పుడు గంటలైనా కూడా మాట్లాడగలుగుతా ఉన్నాను. 10,000 మంది ఉన్నా మాట్లాడగలుగుతాను, కానీ ఒకప్పుడు మాట్లాడలేదు స్టార్టింగ్లో.
సో కాబట్టి మీ యొక్క స్కిల్స్ ఎందులో మాట్లాడలేకపోతున్నారా మీరు డెవలప్ చేసుకోండి. ఈ స్కిల్స్ మీద ఎందులో మీకు మైనస్ ఉంటే సో దాని మీద మీకు ఫోకస్ పెట్టాలి, అందులో ఇంప్రూవ్మెంట్ అవ్వాలి మీ టైం దొరికినప్పుడు. నెక్స్ట్ సార్, సో ఫెయిల్యూర్ ఈజ్ ద సక్సెస్ జర్నీ. సో ఫెయిల్ అయిన వ్యక్తి సక్సెస్ అవుతారు, కానీ డైరెక్ట్గా సక్సెస్ వచ్చిన వ్యక్తులు ఎవరు ఉండరు. అర్థమవుతుందా? డైరెక్ట్గా ఎవరికి సక్సెస్ రాదు, ఎంత ఫెయిల్యూర్ అయితే అంత పెద్ద సక్సెస్ వస్తుంది అనేది. సో ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఛాన్సుల కోసం వెతుకుతున్నారు. ఒక్క ఛాన్స్ అని వాళ్ళు ఎన్నేళ్ళ నుంచో కష్టపడుతూ ఉంటారు, ఎన్నో ఒక్క దగ్గర ఒక ఛాన్స్ వస్తుంది. సో ఆయన లైఫ్ మాట. సో రవితేజ ఎన్నో సినిమాలలో మీకు కనబడచ్చు. సో ఎన్నో సినిమాలలో సైడ్ క్యారెక్టర్, విలన్ క్యారెక్టర్లు కూడా చేసింది, కానీ ఒక్క ఛాన్స్ ఎక్కడ కలిగింది ఆయనకి? ఏ సినిమా? సినిమా ఫస్ట్ ఈడియట్ సినిమాతోని ఆయన మారింది. అవునా? ఈడియటేనా? ఈడియట్ తర్వాత కాదు కంటిగాడు లోకల్ అనే డైలాగ్ నుంచి మారింది లైఫ్ అనేది. అర్థమవుతుందా? ఎన్నేళ్ళ నుంచి కష్టపడ్డాడు, కానీ ఒక సినిమా అన్ని ఫేమ్లోకి తీసుకొచ్చి. అంతకుముందు కష్టపడలేదంటే మస్తు కష్టపడ్డాడు. సునీల్ ఎంత కష్టపడ్డాడు. ఒకే రూమ్లో ఉంటూ ముగ్గురు, త్రివిక్రమ్ శ్రీనివాస్ అండ్ సునీల్, ఇంకొక పర్సన్ ఎవరు. సో ముగ్గురు వ్యక్తులు ఒకటే రూమ్లో ఉండి కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు అందరూ కూడా టాప్లోకి వెళ్ళిపోయారు. ఎన్నో రోజులు కష్టపడ్డారు, ఫుడ్కు లేక వాళ్ళు 5 రూపాయలు 10 రూపాయలు ఉంటే కూడా దీన్ని కూడా బతికిన రోజులు ఉండేది. కానీ ఈరోజు సెలబ్రిటీ స్థాయిలోకి వెళ్ళిపోయింది. సో కాబట్టి ఫెయిల్యూర్ అనేది 100% సక్సెస్ వైపు తీసుకెళ్తుంది. కానీ ఈ రోజు మాత్రం చూడదు, ఈ రోజు ఫెయిల్ అయినా చూడొద్దు, లాంగ్ టర్మ్లో చూడాలి సక్సెస్ వస్తుంది. నెక్స్ట్ సార్, అంటే ఈగో. సో కొంతమంది ఇప్పుడు మనము ఒక వ్యక్తిని హర్ట్ చేయడం అంటే ఈగోని హర్ట్ చేయడం అంటే. సో ఈ బిజినెస్లో మనం బాగా డబ్బు సంపాదిస్తున్నాం కదా అన్న తర్వాత సో ఎట్లా పడితే అట్లా ఎవరితో అట్లా సో నువ్వేంతరా అన్నట్టు ఉంటే సో ఆ వ్యక్తులు మనతో బిజినెస్లో ఉండరు. ఒక చిన్న సిచ్యువేషన్ ఆయన ఈగో హర్ట్ అయిపోతే బిజినెస్ నుంచి కూడా వెళ్ళిపోతుంది. సో కాబట్టి ఎవరి ఈగోలు హర్ట్ చేయకూడదు. మనం మాట్లాడేటప్పుడు చేసినప్పుడు ఇక్కడ 10 లక్షలు సంపాదించినా కూడా సో వాళ్ళ కొత్త వ్యక్తులకు కూడా సో అంతే విధంగా చెప్తూ ఉంటాం ఈ బిజినెస్ యొక్క గొప్పతనం గురించి. నేను ఒక డీ చెప్తానా వెళ్ళిపో అని చెప్పేసి ఎవరు అన్నారు. ప్రతి ఒక్కరికి రెస్పాన్స్ అనేది ఇస్తారు, అది మన విన్నింగ్కి మనకి నేర్పిస్తూ ఉంటాం. సో ఈగో హర్ట్ అయినా కూడా మన బిజినెస్లో ఉండరు. సో ఆ ఈగో ఎందుకు కట్ అవుతుంది అంటే మైండ్కి సో కనెక్షన్ కట్ అయినప్పుడు మాత్రమే సో మనం ఈగో హర్ట్ చేస్తాం. అంటే మనం మాట్లాడే మాట నోటి ద్వారా వస్తుంది. ఇక్కడ మనం ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా మాట్లాడలేమనుకోండి సో ఎదుటి వ్యక్తి ఈగో హర్ట్ అవ్వచ్చు. సో కాబట్టి ఇది కంట్రోల్లో పెట్టుకొని మనం చేయాలి. ఈ బిజినెస్లో మనము ఇది ఖచ్చితంగా పాటించాల్సింది, ఎందుకంటే మనం మనుషులతో చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ అంటే టీం వర్క్. సో టీం వర్క్ చూడండి, మీరు అక్కడ యూ అనే ప్లేస్ చూడండి, సూర్యుని ప్లేస్లో ఉన్నారు. సో మీ బిజినెస్ ఇక్కడ మొక్క ప్లేస్లో ఉంది. సో ఇప్పుడు మీరు మీ బిజినెస్ని పెంచుకోవాలి అంటే ఇక్కడ వాటర్ అనేది ఖచ్చితంగా కావాలి. ఓన్లీ సూర్యరశ్మి ద్వారా చెట్లేం పెరుగు, వాటర్ సీడ్స్ అయితే కావాలి. సో ఈ వాటర్ సీడ్స్ ఏదైతే ఉందో అదే టీం అన్నమాట. సో ఈ బిజినెస్లో తీసుకోండి. సో ఇక్కడ మన బిజినెస్లో నేను ఒక్కరిని ఎంత మంచి నిర్ణయం తీసుకుని పనిచేసినా కూడా టీం లేకపోతే సక్సెస్ రాదు. సార్ నేను చాలా పెద్ద లీడర్, మంచి క్వాలిటీస్, ప్రతి నెల నేను ప్రొడక్ట్స్ కొనుక్కుంటున్నా, మీటింగ్లకు అటెండ్ అవుతున్నా, ప్లాన్లు చెప్తున్నా, కానీ టీం క్రియేట్ అయినప్పుడు సక్సెస్ చూస్తాం. సో టీం ద్వారా చేసే పని కాబట్టి ఆ టీంలో ఉన్న లీడర్స్ని మనం ఐడెంటిఫై చేయాలి. అంటే మనలాంటి వ్యక్తులు మనం ఐడెంటిఫై చేసుకోవాలి. సో ఎవరు పడితే వాళ్ళకి కాళ్ళు చెప్పుకుంటూ మనం అట్లా వెళ్ళిపోయాం అనుకోండి. సో ఒక రోజు మనం కష్టపడ్డది మాత్రం ఉంటుంది, కానీ టీం ఉండదు. సో ఎవరితో కష్టపడుతున్నాము అనేది కూడా, ఎవరి మీద టైం పెట్టాలి అనేది కూడా మనం చూడాలి. అంటే టీం అని మనము క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీకు ఒక అద్భుతమైన కార్ ఇచ్చారు. సో అది బిజినెస్ కారు. సో మీ యొక్క గోల్, మీ గోల్కి రీచ్ అవ్వాలి. మీ దగ్గర కార్ రీచ్ అవ్వగలుగుతారా? సో దాంట్లో ఫ్యూయల్ లేకపోతే ఫ్యూయల్ ఉండాలా లేదా? మీ దగ్గర మంచి కారు ఉంది, అది రేస్లో పార్టిసిపేట్ చేసే కారు, కానీ మీ గోల్కి రీచ్ అవ్వాలి అంటే ఆ కార్లో పెట్రోల్ అనేది ఉండాలి. సో ఈ బిజినెస్లో కూడా అంతే. సో మీరు బయటకు వెళ్ళి ప్లాన్లు చెప్పాలా, మార్కెటింగ్ చేయాలి, ప్రొడక్ట్స్ గురించి చెప్పాలి, కంపెనీ గురించి చెప్పాలి, ఇవన్నీ మనం నేర్చుకొని మార్కెటింగ్ చేయగలిగినప్పుడు మాత్రమే సో అక్కడ మనం ఈ బిజినెస్లో నుంచి సక్సెస్ తీసుకుంటాం. సో ఇది టోటల్లీ టీమ్ వర్క్. సో నెక్స్ట్, సో వన్స్ యూ క్యారీ యువర్ ఓన్ వాటర్ యూ విల్ లెర్న్ ద వాల్యూ ఆఫ్ ఎవ్రీ డ్రాప్. సో ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు, ఇక్కడ కొన్ని మైనస్లు అప్లైన్కి అడుగుతారు. సో నా కిందాలు వేయొచ్చు కదా అని చెప్పేసి అంటారు. అంటే అలా లేదా? అన్నారా మీకు ఎవరన్నా? నా కింద ఒక్కరిని కూడా జాయిన్ చేయించలేరు వాళ్ళు.
అని చెప్పేసి అనుకుంటారు. సో ఇది జాయిన్ చేయించే బిజినెస్ కాదు. నాకెంత ప్రాబ్లము, మీకు అంత ప్రాబ్లం. సో ఇద్దరికి సేమ్ ప్రాబ్లం. నేను 6 మందిని వెతకడంలో నేను కష్టపడుతున్నా, మీరు 6 మందిని వెతకడంలో మీరు కష్టపడుతున్నారు. సో నాకు అప్లైన్ నుంచి నాకు ఒక నెంబర్ కావాలి, నాకు ఒక వ్యక్తిని కూడా వేయలేదు అని చెప్పేసి అంటే, సో మీ కింద నేను ఒక వ్యక్తిని వేసాను అనుకోండి, సో మీ పైన ఇప్పుడు ఆ వ్యక్తికి మీరేమవుతారు, అప్లైన్ అవుతారా లేదా? అవుతారా? ఇప్పుడు నేను ఒక వ్యక్తిని వేసిన సక్సెస్ వస్తుందా? వస్తుందా? సక్సెస్ రాదు. మిగతా 5 మంది అయితే రావాలి కదా. ఆ 5 మంది నేను ఎట్లయినా సెట్ చేసుకుంటా సార్. ఒక వ్యక్తిని వేయండి, ఒక వ్యక్తిని వేసినా మీరు 5 మందిని వేసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ 6 మంది అయ్యారు కదా. ఈ 5 మంది మీరు వేసిన 5 మంది వ్యక్తులు మీకు డౌన్ లైన్సే కదా. ఈ 5 మంది మీకు 5గురిని అడుగుతారు. మీరు 5గురిని తెచ్చుకోవడానికి కష్టపడ్డప్పుడు మళ్ళీ ఈ 5గురు అలా ఒకరిని అడిగితే మీరు ఎక్కడికైనా తీసుకొస్తారు. అర్థమవుతుందా? అంటే మీరు అప్లైన్ నుంచి ఏదైతే ఆశించారో మీ డౌన్ లైన్ ఆశిస్తాడా లేదా? ఆశిస్తాడా లేదా? అదే నీ పని నువ్వు చేసుకుంటూ పో, ఆయన పని ఆయన చేసుకుంటూ పోయింది అనుకోండి, ఎవరి మీద ఎవరు డిపెండ్ కాదు కదా. సో అప్లైన్ ద్వారా మీకు ఆపర్చునిటీ వస్తుంది, గైడెన్స్ వస్తుంది, కానీ అప్లైన్ చేస్తేనే బిజినెస్ అవ్వదు. సో ఇక్కడ మీకు చెప్పేది కూడా అదే. వన్స్ యూ క్యారీ యువర్ ఓన్ వాటర్ యూ విల్ లెర్న్ ద వాల్యూ ఆఫ్ ఎవ్రీ డ్రాప్. మీరు ఏదైతే వాటర్ని మీరు తీసుకొస్తున్నారో, క్యారీ చేస్తున్నారో, అందులో ప్రతి చుక్క వాల్యూ మీకు తెలుసు. అదే నేను ఒక వాటర్ తీసుకొచ్చి మీకు ఇచ్చాననుకోండి, ఆ వాటర్ వాల్యూ తెలియదు అని ఇక్కడ చెప్తున్నా. అంటే నేను ఒక వ్యక్తిని మీకు వేస్తే ఆ వ్యక్తి యొక్క వాల్యూ తెలియదు. మీరు క్రియేట్ చేసుకుని ఆ వ్యక్తితో పనిచేయగలిగినప్పుడు సో మీరు ఎంత కష్టపడ్డారు, ఎంత బిజినెస్ జరిగింది అనేది మీకు తెలుసు. సో కాబట్టి అప్లైన్ కొంతమంది అడుగుతూ ఉంటారు, నాకు వేయలేదు అని చెప్పేసి ఆపే వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఈయన బిజినెస్ ఈయన డ్రీమ్ కోసం రాలేదు, అప్లైన్ చేస్తే ఆయన వేస్తే. నేను ఒక వ్యక్తిని స్పాన్సర్ చేసిన, సార్ నేను మీ కింద ఒక వ్యక్తిని వేసాను, మీరు కూడా వర్క్ చేయండి, ఈ వ్యక్తి కూడా సీరియస్ వర్క్ చేస్తున్నాడు అని చెప్తే, సూపర్ సార్, థ్యాంక్ యూ వెరీ సార్. సార్ ఇంకొక 2 వేయండి సార్, నేను మస్తు పని చేస్తాను. ఒకరిని వేసా, ఇంకొక 2 వేయాలంట. ఇక ఆయన ఏం పని చేస్తాడు? అర్థమవుతుంది. సో వేయడం వల్ల ఎక్కడ కూడా ఇక్కడ సొల్యూషన్ లేదు. సో వర్క్ మనం చేసుకోవాలి. సో మన డౌన్ లైన్ మనం వర్క్ చేసుకోవాలి. సో నాలెడ్జ్ ఈజ్ పవర్. సో మీరు గమనించండి, ఒక వ్యక్తి పైన మీరు చూడండి, వాటర్ 9 కిలోమీటర్స్, 9 కిలోమీటర్ల వాటర్ ఆయన ఎడారిలో ఉంది. సో చాలా రోజుల నుంచి వాటర్ లేదు, కానీ 9 కిలోమీటర్ల దూరంలో వాటర్ ఉంది. సో ఇక్కడ తీసుకుంటే 50 మీటర్ల దూరంలో H2O. H2O అంటే ఏంది? H2O అంటే వాటర్. H2O అంటే వాటరే, ఆక్సిజన్. H2O అంటే వాటరే. ఇక్కడ సైంటిఫిక్ గా రాసినాము, అక్కడ ఇంగ్లీష్లో రాసినాము. ఇంగ్లీష్లో రాసింది ఏంది? 9 కిలోమీటర్ల దూరం. సైంటిఫిక్ గా రాసింది 50 మీటర్స్. సో ఈ వ్యక్తి ఎక్కడికి వెళ్ళాలా? వాటర్ కావాలంటే రైట్కి వెళ్ళాలా, లెఫ్ట్కి వెళ్ళాలా? సో ఈ H2O సైడ్ వెళ్ళాలి, కానీ ఆయనకు తెలియకపోవడం వల్ల 9 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తూ ఉంటాం. సో అటు సైడ్ వెళ్ళిపోతాడు. ఈరోజు మనం కూడా అంతే, డబ్బుల కోసం ఎక్కడ వెళ్తున్నాము అంటే, సో డబ్బులు వచ్చే దగ్గర పని చేయట్లేదు తెలుసుకోక. ఇప్పుడు వెస్టేజ్ గురించి తెలుసుకోక చాలా మంది వెస్టేజ్ పక్కన పెడతా ఉంటారు, సరిగ్గా పని చేయదు. కానీ డబ్బులు నా దగ్గరికి వెళ్ళి పని చేస్తా అని చెప్పేసి అంటూ ఉంటారు, అదేదో సంపాదిద్దామని. అక్కడ రాదు. వస్తే కనుక ఈ రోజు వరకు చూసుకుంటే ఎంతో సంపాదించి ఉండాలి కదా. సో సలీం సార్ బెంచ్ కార్లు ఉన్నారు, ఎంతమంది బెంచ్ కార్లు ఉన్నాయి ఇక్కడ? జస్ట్ 6-7 సంవత్సరాలలో బెంచ్ కార్ వచ్చింది. మరి మనం దగ్గరికి ఎందుకు రాలేదు? మనం చేస్తున్న పిల్లలు, ఆయన 10-15 ఏళ్ళు పనిచేసిన క్యాబ్ డ్రైవింగ్ ఫీల్డ్లో మరి బెంచ్ కార్ ఎందుకు రాలేదు? ఈ పనిలో ఎందుకు వచ్చింది అంటే ఈ పనిలో డబ్బు ఉంది, ఇక్కడ ఏం పని చేయాలో చేస్తున్నాడు కాబట్టి వచ్చింది. సో కాబట్టి నాలెడ్జ్ ఇస్ ద పవర్. నాలెడ్జ్ లేకపోతే ఏమీ చేయలేదు. వెస్టేజ్ గురించి పూర్తిగా తెలుసుకోలేము అనుకోండి, ఇందులో మనం కూడా ఏమీ చేయలేదు. సో కాబట్టి ఫస్ట్ నాలెడ్జ్ ఇంపార్టెంట్ ఇవ్వాలి, అది మీటింగ్స్ ద్వారా. నెక్స్ట్ సార్, సో వెన్ యూ లెర్న్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్, మీ సొంత ఎక్స్పీరియన్స్ ద్వారా మీరు నేర్చుకోవాలి అనుకుంటే, సో సక్సెస్ ఎట్లా ఉంటుందంటే 80% ఫెయిల్యూర్, 20% గ్రోత్. 80% ఫెయిల్యూర్ అది సొంత ఎక్స్పీరియన్స్ ద్వారా. నాకు అన్నీ తెలుసు, నేనే చేసుకుంటా, కొనడమే కదా, కొనిపించడమే కదా, ఇంతే కదా, ఇది నా ఎక్స్పీరియన్స్ అంతే, ఇంతే కదా, నేను చేస్తలే, నాకు ఎవరికి అవసరం లేదనుకుంటే ఆయన ఎప్పటికీ సక్సెస్ ఇవ్వదు. సో అదే మీరు వెన్ యూ లెర్న్ ఫ్రమ్ ఎక్స్పర్ట్స్, ఆల్రెడీ సక్సెస్ అయిన వ్యక్తుల మాటలు, వాళ్ళు ఎట్లా పని చేశారు, ఏం చేశారు, వాళ్ళు ఏం చేశారో మనం కూడా అదే చేయగలిగితే సో 80% రిజల్ట్ వస్తుంది, 20% మాత్రమే మిస్టేక్స్. అంటే ఒక వ్యక్తి గైడెన్స్, అతను సక్సెస్ ఫెయిల్యూర్ ఏదైతే ఉందో అందులో ఎంతో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఆయన చేసిన పనిని మనం చేయగలిగితే 80% రిజల్ట్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో దాన్ని మనకు విన్నింగ్ టీమ్ అందిస్తూ ఉంటుంది. సో గోప్రౌడ్, FRU, EDS, VIP, VLC, BWS, TNT, BMW
విన్నింగ్ టీమ్ అండ్ బెస్ట్ టీమ్ కాంబినేషన్లో ఇన్ని సెషన్స్ మనకు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ట్రైనింగ్స్. సో మనం మీటింగ్ కాడికి వచ్చి 50 రూపాయలు పెట్టాలన్నప్పుడు ఇబ్బంది పడితే సో ఇలాంటి సెషన్స్ అన్ని వినాలి అంటే సో చాలా మంది చెప్పే రీజన్స్ ఏంటంటే డబ్బుల ప్రాబ్లమే చెప్తారు. సో ఇక్కడ నేర్చుకుంటే సంపాదిస్తాము. లెర్న్ ఈజ్ ఈక్వల్ టు ఎర్న్. లెర్న్ ఈజ్ ఈక్వల్ టు ఎర్న్. సార్ ఇప్పుడు ఎంతమంది పిల్లల్ని స్కూల్కి పంపిస్తూ ఉన్నారు? అందరూ పంపిస్తున్నారు కదా. లెర్నింగ్ లోనే పంపిస్తారు కదా. అందరికీ నాలెడ్జ్ ఉంది. లెర్నింగ్ అయితేనే తర్వాత ఎర్నింగ్. బాబు చదువుకుంటేనే రేపటి రోజు ఉద్యోగం సంపాదిస్తాడు. పాప చదువుకుంటేనే ఏదైనా ఒక జాబ్ తన కాళ్ళ మీద నిలబడుతుంది. మీ అందరికి అవగాహన ఉంది లెర్నింగే ఫస్ట్ అని. కానీ వెస్ట్లోకి వచ్చిన తర్వాత ఎర్నింగ్ మీద ఫోకస్ చేస్తూ ఉంటాం. లెర్నింగ్ మీద అర్థమవుతుందా? లెర్నింగ్ అనగానే వేరే ఎక్కడో వెళ్ళిపోతాం. ఇక్కడ కూడా చాలా మంది లీడర్స్ రాలేదు. సో వాళ్ళు సిల్వర్లు, గోల్డ్లు, స్టార్లు, డైమండ్లు కూడా ఉండి కూడా ఈ యొక్క మీటింగ్లో రాలేదు. ఎందుకంటే నాకు అన్నీ తెలుసు, లాస్ట్ టైం చెప్పిందే కదా. అన్నీ తెలుసు అనుకునే వ్యక్తి ఎప్పుడు సక్సెస్ కాదు. ఈరోజు నేను కూడా రావాల్సిన అవసరం ఏమో ఎందుకు చెప్పాలి? ఇక్కడికి వచ్చి ఎందుకు మాట్లాడాలి? ఈ ఫంక్షన్ హాల్ ఎందుకు మాట్లాడాలి? అందరినీ అరేంజ్మెంట్ ఎందుకు చేయాలి? మీ అందరు ముందు తీసుకోవాలి వెళ్ళాలని ఎందుకు? సో కాబట్టి లెర్నింగ్ నేర్చుకుంటే మీరు అందరూ కూడా సాధించగలుగుతారు. ఏదైనా కూడా ఇక్కడ నుంచి సాధ్యమే అని చెప్పేసి. సో కాబట్టి ఇలాంటి మీటింగ్స్ ఏవి ఉన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్కిప్ చేయకూడదు. సో నెక్స్ట్ అలాంటి మీటింగ్స్కి మేము ఢిల్లీ వరకు వెళ్ళినాం. ఎంతో ఖర్చు పెట్టుకుని ఢిల్లీ వరకు వెళ్ళేసి వచ్చి విన్నాం. ఈరోజు హైదరాబాద్లోనే జరుగుతూ ఉన్నాయి. అండ్ ఐ ట్రైన్ 4 years టు రన్ 9 seconds. 9 సెకండ్ల రన్నింగ్ రేసుని గెలవడం కోసము 4 సంవత్సరాలు కష్టపడ్డా అని చెప్తా ఉన్నాం. జస్ట్ 9 seconds. సో సమ్ పీపుల్స్ డోంట్ సీ రిజల్ట్స్ ఇన్ 2 months అండ్ గివ్ అప్. సో చాలా మంది 2 నెలలు పనిచేస్తారు, ఇక నాకు వచ్చేటట్టు లేదు అని చెప్పేసి గివ్ అప్ ఇచ్చేస్తూ ఉంటారు. అంటే నాతో అవ్వదు లే అని చెప్పేసి అనుకుంటారు. సో అవ్వకపోవడానికి ఏమీ లేదు. ఇక్కడ సాధించిన వాళ్ళందరూ మనుషులే, ఆపర్చునిటీ తీసుకున్న వాళ్ళందరూ మనుషులే. మనం అందరం మనుషులతోనే చేస్తూ ఉన్నాం. కానీ నీకెందుకు సాధ్యం కాదు? పేషెన్స్. సో 1-2 నెలల్లో కాదు. సో మనం గివ్ అప్ ఇవ్వకూడదు. బిజినెస్లో సైన్ చేసినప్పుడు గివ్ అప్ ఇవ్వకండి. ప్రయత్నం చేయండి, కష్టపడండి, ఇంకా కష్టపడండి. ఒకరోజు స్టేజ్ మీదకి వచ్చేస్తారు 100%. సో ఐ ట్రైన్డ్ 4 years టు రన్ 9 seconds. అంటే 9 సెకండ్లలో తను అచీవ్మెంట్ చేయాలి. ఒక 100 మీటర్స్ని 9 సెకండ్లలో అచీవ్మెంట్ చేయాలని ఆయన 4 సంవత్సరాలు కష్టపడ్డాడట. జస్ట్ 9 సెకండ్లలో 100 meters పరిగెత్తాలి, ఆ గోల్ని రీచ్ అవ్వాలి అని. జస్ట్ ఒక రోజు 2 రోజులు ప్రాక్టీస్ చేసి నేను పరిగెడతా అని చెప్పేసి అనుకోలేదు. దాన్ని అచీవ్మెంట్ చేయడం కోసం 4 సంవత్సరాలు కష్టపడ్డాడు. సో 4 సంవత్సరాల కష్టం తర్వాత అది అచీవ్మెంట్ వచ్చింది, అది సాధించింది. సో నెవర్ గివ్ అప్. అక్కడ మీకు ఫ్లాగ్ కనబడుతుంది, కొంగ కనబడుతుంది కదా. కొంగ కప్పని తినాలని చూస్తుంది, కప్ప తను బ్రతకడం కోసం కొంగ మెడను పట్టుకుంది. సో ఇప్పుడు కప్ప వదిలేసింది అనుకోండి, కొంగ మింగేస్తుంది. అవునా? అంటే గివ్ అప్ ఇచ్చేసింది అనుకోండి, అది మింగడానికి ప్రయత్నించింది, నాకు కాదు చేతులు వదిలేసింది అనుకోండి, కొంగ మింగేస్తుంది. కానీ ఆ గొంతును గట్టిగా పట్టుకుంది అనుకోండి, అప్పుడు కొంగ చనిపోతుంది కదా. అప్పుడు కొంగ బతకాలంటే కప్పను వదిలేదు సార్. సో కాబట్టి గివ్ అప్. అక్కడ మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా నెవర్ గివ్ అప్. సో ఇక్కడ సక్సెస్ కావాలి, నిలబడండి, సక్సెస్ గ్యారంటీ వస్తుంది. నెక్స్ట్, సో 3 important questions. What do you want to achieve? How will you achieve? When you will achieve? So what do you want to achieve? ఏం సాధించాలనుకుంటున్నావు? How ఎలా సాధించాలనుకుంటున్నావు? అండ్ ఎప్పుడు సాధించాలనుకుంటున్నావు? దీనికి మీరు ఆన్సర్ రాసుకున్నారనుకోండి, సో 100% ఇక్కడ సాధ్యం. నెక్స్ట్ సార్, ఒక విజయాన్ని చూసి మురిసిపోవద్దు, అది ఒక అడుగు మాత్రమే, కానీ గమ్యం కాదు. సో మనకు పెద్ద పిన్ వచ్చేసింది, కారు కొనుక్కున్నాము, నేను సక్సెస్ అయిపోయినా అని అనుకోవద్దు. ఆ సక్సెస్ నుంచి మళ్ళీ కింది పడిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. మీరు మీలాంటి వ్యక్తులను మీ బిజినెస్లో సక్సెస్ చేయించినప్పుడే నిజమైన సక్సెస్. మనం సక్సెస్ అయితే సక్సెస్ కాదు, మన టీంలో అలాంటి వ్యక్తి సక్సెస్ అయినప్పుడే అది నిజమైన సక్సెస్. సో అది విజయమే, వచ్చేసింది అని మనము ఫీల్ అవ్వకూడదు. ఓన్లీ లెర్నింగ్ నాట్ ఈక్వల్స్ టు రిజల్ట్. ఓన్లీ నేర్చుకుంటే రిజల్ట్స్ రావు. లెర్నింగ్ ప్లస్ యాక్షన్. ఇవాళ నేర్చుకున్నది మీరు మళ్ళీ యాక్షన్ రూపంలో బయటకు వెళ్ళి పని చేయగలిగినప్పుడే మళ్ళీ మీరు సక్సెస్ అనేది తీసుకోవచ్చు. ఎస్ సార్. సో ఇలా మనం పని చేయడం వల్ల, సో ఈరోజు సో అక్కడ కనబడుతున్న ఫిగర్ 10 lakhs ఇన్కమ్ని మనం వెస్టేజ్ ద్వారా తీసుకోగలిగాం. కనబడుతుంది 10 lakhs ఇన్కమ్. కానీ నా యొక్క జర్నీ 191 రూపాయలతో స్టార్ట్ అయ్యి 10 లక్షల ఇన్కమ్ తీసుకునే స్థాయికి వచ్చింది ఈ బిజినెస్లో. జస్ట్ 7 సంవత్సరాలు అవుతుంది బిజినెస్లోకి వచ్చేసి.
ఒక నెలకి 10 లక్షల రూపాయలు ఇచ్చే కంపెనీ కానీ జాబ్ కానీ బయట ఏది ఉంది చెప్పండి, ఉందా? నో. ఏమి చదువుకోని వ్యక్తులకు ఉందా? నో. చదువుకున్న వ్యక్తులకే లేదట. మరి ఏమి చదువుకున్న వ్యక్తులకి ఏమైనా ఉందా? అవకాశం లేదు. కానీ వెస్టేజ్ అనేది మీకు అవకాశం ఇస్తూ ఉంది. సో దానికోసం మీరు చేయాల్సింది ఒకటే, సార్ చెప్పారు, 4. సో 5,000 రూపాయల వ్యాపారం 4 అంటే. సో ఈ 4ని మీరు కరెక్ట్గా 6 మందితో డూప్లికేట్ చేయండి. మీరు చేయండి, 6 మందితో డూప్లికేట్ చేయండి. 6 మంది రావడానికి 6 నెలలు పట్టవచ్చు, 6 సంవత్సరాలు పట్టవచ్చు. కానీ వచ్చిర్రు అంటే మీ బిజినెస్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. సో అలా చేస్తే ఇక్కడ నుంచి 100% సక్సెస్ వస్తుంది. సో మీరు చేసింది, చేస్తున్నది, చేయబోయేది కూడా ఇదే. అందరికీ చెప్పేది కూడా ఇదే. ఓపెన్ ప్లాట్ఫామ్. సో బయట సంపాదించే వాళ్ళు ఎవ్వరు కూడా చెప్పరు, కానీ ఇక్కడ సంపాదించే వాళ్ళు ఎట్లా సంపాదిస్తున్నారో ప్రూఫ్స్తో సహా అని చెప్తారు. సో ఈరోజు మనం ట్యాక్స్ కడతా ఉన్నాం, జిఎస్టీ కడతా ఉన్నాం గవర్నమెంట్. సో మన కంపెనీ ఒక్క సబ్బు కొనుక్కున్నా కూడా ప్రతి దానికి మనకు ట్యాక్స్ టీడీఎస్ కట్ చేసి మనకి ఇస్తుంది, జిఎస్టీ కట్ చేసి మనకి ఇస్తుంది. సో ప్రతి ప్రోడక్ట్ పైన అంటే మనం గవర్నమెంట్కి కూడా మనము పే చేస్తూ ఉంటాం. అంటే దేశాభివృద్ధికి మన డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఉపయోగపడుతుందా లేదా? సో అలాంటి ఇండస్ట్రీలో ఉన్నాం. సో కాబట్టి ఫోకస్ చేయండి, ఎక్కువ ప్లాన్ చేయండి. చాలా మంది నిరుత్సాహం లోనైపోయింది. 6 నెలలు సంవత్సరం నుంచి పనిచేస్తున్నారు. ఇప్పుడు చాలా మంది నిరుత్సాహంలో ఉన్నారు, నాకు అవ్వట్లేదు అని చెప్పేసి. కొత్త మార్గాలు వెతకండి, కొత్త పని చేయండి. ఉన్నోళ్ళనే పట్టుకొని ఊక వాళ్ళే కూడా పడకండి. కొత్త వ్యక్తితో మీరు పని చేయండి. సో రిజల్ట్ వస్తుంది. ఓకేనా? అంతమైంది సెషన్. సో ఎప్పుడైతే